కోరిన రీతిలో కృష్ణ పరమాత్మ శయ్యా మందిరం నుండి సభా సింహాసన ప్రాంతానికి లేదా సింహాసనం మీదికి వేయించేశారు అంటాం. ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని లేదా స్వభావాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పరమాత్మ మనం చెప్పినట్టే అన్ని విధాల అన్ని చోట్ల వింటుంటాడు. ఎవరికి ఏ చిన్ని బాధ వచ్చినా స్వామి నీవే దిక్కు అంటే సిద్ధం, చెప్పు ఏం కావాలి. ఇందులో ఒక రాక్షసుడు వేదములను హరిస్తే మత్స్య రూపంలో మళ్లీ ఆ వేదములను బ్రహ్మ ఖండించటానికి వచ్చిన అవతారం మత్స్య అవతారం. దేవతలకు అమృతాన్ని అందించడానికి తక్కిన వారందరికీ అమ్మవారి కటాక్షం రావడానికి వచ్చిన అవతారం కూర్మావతారం. మళ్లీ రాక్షసులు అమృతాన్ని ఆహరిస్తే అపహరిస్తే దాన్ని పొందటానికి పొందించటానికి మోహిని అవతారం. నీటిలో దాగి ఉన్నటువంటి భూమిని పైకి తేవటానికి వచ్చిన అవతారం వరాహ అవతారం. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రజలాన్ని కాపాడి దేవతల యొక్క బాధలు తొలగించడానికి వచ్చిన అవతారం నారసింహ అవతారం. బలిచక్రవర్తిలోని అహంకారాన్ని మమకారాన్ని తొలగించి దానం అంటే ఏమిటి, ఎలా దానం చేయాలి, త్యాగమని దేనింటారో ఆ స్వరూపాన్ని బోధించడానికి వామనావతారం. క్షత్రియులు పరిపాలకులుగా ఉండి పరిపాలన మేం చేస్తున్నాం, మీరంతా మా ఆజ్ఞలో మెలగాలని దురహంకారంగా ప్రవర్తిస్తే దుష్ట క్షత్రియ నివారణానికి పరశురామావతారంలో వచ్చారు. ఇంతవరకు పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన ఒక సంకుచిత చిన్న ప్రయోజనాని కోసం, ఒకరి కోసము ఇద్దరి కోసము, ఒక పని కోసము రెండు పనుల కోసము, కొందరికి అనుకూలంగా ఉండటానికి కోసం, కొందరికి అందుబాటులో ఉండే అవతారాలే ఇవన్నీ. అందరితో కలిసి అందరి పని చేయడానికి వచ్చిన అవతారాలు రామ కృష్ణ అవతారాలు. రామావతారం కోతితోటి బాగుంది, కొండముచ్చుతోటి బాగుంది, గెలుగుబట్టితోటి బాగుంది, ఆటవికులతోటి బాగున్నాడు. అలాగే ఓ మతం పెట్టండి శబరి అంటాం, ఆమెతోటి బాగున్నాడు. ఇలా అందరికీ అందుబాటులో కాస్త ఎక్కువ పరిధిలో అందుబాటులో ఉన్నటువంటి స్వామి రామావతారం. అయినా చక్రవర్తి అయిన తరువాత కాస్త అందుబాటు తగ్గినది, సౌలభ్యం తగ్గినది. మరి చక్రవర్తిని సేవించాలంటే కొన్ని ఎలాగో నియమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఓ విజిటింగ్ కార్డు ఇవ్వాలి, వాళ్ళ ముందు పంపాలి, అబ్బాయి ముందు తీసుకోవాలి, బాగా ఉంటాయి. అందువల్ల చక్రవర్తి అయిన తర్వాత రామచంద్రుడు చాలా తక్కువ మందికే అందుబాటులో ఉన్నారు. ఆ లోటు కూడా తొలగించటానికి కృష్ణావతారాన్ని స్వీకరించాడు. క్షత్రియునిగా వచ్చి కూడా వ్రేపల్లెకు వచ్చి గోపాలులతో కలిసి నేను కూడా గోపాలుడనే అని అందరికీ అందుబాటులోకి వచ్చాడు మహానుభావుడు. పిల్లలకు, పెద్దలకు, ఆడవారికి, మగవారికి, ఋషులకు, అందరికీ ఎవరెవరు స్వామి కావాలంటారో వారందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఎవరు ఏమి చెప్పినా విన్నాడు. అర్జునుడు సేనయోహో
ఉభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. కృష్ణ, నా రథాన్ని రెండు సైన్యముల మధ్యన నిలుపవయ్యా. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్. యుద్ధం చేయాలని కోరుకుంటున్న వారెవరో ఒక్కసారి వారందరినీ చూస్తాను. కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే. ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయాలో, నాతో ఎవరు యుద్ధం చేయాలని వచ్చారో అందరినీ చూస్తాను. అంటే బుద్ధిమంతుల్లాగా చేరయో ఉభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం ఉవాచ పశ్యతాన్. అతను చెప్పినట్టు రథాన్ని రెండు సైన్యం చెప్పిన చూడు. చూస్తాను కదా, అందరినీ చూడు. అర్జునుడు చెప్పినట్టు విన్నాడు, భీముడు చెప్పినట్టు విన్నాడు, ధర్మరాజు చెప్పినట్టుగా రాయబారానికి వెళ్ళాడు. ఇలా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడే విన్న స్వామి మరి తననే దిక్కుగా నమ్ముకున్న గోపికలు చెప్పితే వినడా? ఏమన్నారు గోపికను? అయ్యా, ఈ శయ్యా మందిరంలో మనం మాట్లాడుకోవడం ఏమంటారు, ఇక్కడ మీరు మాట ఇచ్చిన దాన్ని తీరుస్తారు అన్న గ్యారంటీ మాకేం లేదు. ఎందుకు? మీరు ఇక్కడ ఇచ్చిన మాట నేను ఎక్కడ అడుగుతాం? మేము సభలో అడిగాం. సభలోకి వెళ్ళిన తర్వాత నేనా మీతోట ఇస్తానన్నా. ఎప్పుడండి అంటే నిన్న ఎప్పుడు ఎక్కడా ఇలా చెయ్యమంటు అక్కడ మాటలు పట్టుకున్నారా? ఎన్నో అనుకుంటామండి, అవే నిజమవుతాయా? మరి ఇంత మాటలా మీరు అంటే ఏం చేయాలి? నేను అయినా వద్దు, నేను అస్సలు నమ్మం. నీవు మా కోసం లేచి పడక కింది నుంచి సభాస్థలి వరకు నడిచి రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి, అప్పుడు మా గురించి మీరు అడగాలి, మీకు చెప్పాలి. ఇది ఒక కారణం. ఇంకొకటి, పరమాత్మ పడుకొని ఉన్నప్పుడు కలిగినటువంటి చూడగలిగిన సౌందర్యాన్ని చూశారు, నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశారు, కనులు తెరుస్తున్నప్పుడున్న సౌందర్యాన్ని చూశారు. మరి నడుస్తున్నప్పుడున్న సౌందర్యాన్ని చూడొద్దా? మనం చెప్పుకున్నాం, సింహశార్దూల విక్రమ. సింహంలాగా, పెద్ద పులిలాగా, ఏనుగులాగా, వృషభంలాగా పరమాత్మ 4 రకములుగా నడుస్తాడు. పరమాత్మ యొక్క గమన సౌందర్యాన్ని చూస్తే దేవతలే పిచ్చెక్కిపోతారు. అప్సరసలు స్వామి నడకను చూచి తమ నాట్యాన్ని మానుకొని గదిలోకి పోయి పడుకున్నారు సిగ్గుపడి. మరి ఇంతటి మహానుభావుడు కదా, అలాంటి స్వామి యొక్క నడక సౌందర్యాన్ని చూడాలి, చూసి మేము తరించాలి. లక్ష్మణస్వామి అంతటి వాడు కూడా పరమాత్మ నడక సౌందర్యానికి లొంగిపోకునైనానే రామే ప్రమాదం మా కాలికి పుత్ర ప్రాతరి గచ్చతి అని సుమిత్రే హెచ్చరించారు. అలాంటి సౌందర్యాన్ని నేను చూస్తాను స్వామి అని గోపికలు అడిగితే స్వామి కాదంటారని. అలాగే చూడండి, హాయిగా లేచి ఇక్కడి నుంచి అక్కడి దాకా అడుగులు వేశాడు. ఒక 24 అడుగులు వేశాడట స్వామి. వేస్తే ఒక అడుగు వేసి దాన్ని అలాగే ఉంచి 2వ అడుగు తీసేసరికి తీసిన అడుగును అక్కడ ఉన్న గోపికలు చూచాడు. ఎర్రగా కందిపోయింది స్వామి. ఒక్కడుగు వేస్తే పద్మపాదుడు కదా, తామర లాంటి పరమ సుకుమారమే పాడారు స్వామి. ఎంత సుకుమారాలను! అమ్మవారికి ప్రేమ కలిగిన వర్తకానికి సంకోచించేనంత సుకుమారమైన పదం. మనం చెప్పుకుంటాం స్వామివారి స్తోత్రం, చాలా మంది జ్ఞాపకం ఉండి ఉంటుంది. సప్రేమ ప్రీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనీతి
సపది క్రమమారతానవు కాంతవు అవాంగ్మనస గోచర స్వరూపి శ్రీ వెంకటేశ శరణవు శరణం ప్రపంచి. పరమాత్మ పాదములు ఎంత గొప్పవి అంటే, అమ్మవారికి ప్రేమ పుట్టి నా భర్త కదా, నా భర్త పాదాలను కాసేపు నేను ఒత్తుదాము అనుకొని చెయ్యి ముందరికి తీసి మళ్ళీ నేను ముట్టుకుంటే పాలన ఏమవుతుందో అని నాకు అనిపిస్తుంది. అంటే మరి పోని అమ్మవారు అంత కఠినరాలా, అంత మొరట, అంత సుకుమారాలు కాదా అంటే ఆమె చాలా గొప్ప సుకుమారు. అమ్మవారి సౌకుమార్యాన్ని పరాశర భట్టలు చెప్తారు. శ్రీగుణ రత్న కోశం అనేటువంటి స్తోత్రంలో పాదారుతుదేవ పంకజరజ చేతి కృషాలోకని అంగగ్లాని అథాంబ సాహస విధి. అమ్మవారి పాదములు అతి సుకుమారములు కాబట్టి భూమి మీద పెడితే ఎక్కడ కందిపోతాయో అని పద్మములు పెట్టారండి పాదాలకి. పద్మం మీద అమ్మవారు పాదం పెడితే పద్మం యొక్క పొడి ఉంటుంది, పుప్పొడి మధ్యన ఉంటుంది. పరాగము అంటాం, మనం కేసరులు అంటాం. ఆ పుప్పొడి అమ్మవారి పాదాల కూర్చుకొని గాయమవుతుంది. అంగగ్రాని అథాంబ సాహస విధి. రెండవది దాసీ జనం సేవకురాళ్ళు అమ్మవారికి నలుగు పిండి పెట్టి చక్కగా స్నానమది పోసి మంచి బట్టలు పెట్టి చక్కని ఆభరణాలు పెట్టి బాగా అలంకరించుకొని నగరి పట్టేసి అబ్బా మా అమ్మ ఎంత బాగుంది అని పొరపాటున చూస్తే దాజన యొక్క చూపు అమ్మవారి శరీరంలో ఏ భాగంలో పడుతుందో ఆ భాగం కమిలిపోతుంది. ఇంతటి పరమ సుకుమారురాలైన అమ్మవారు కూడా స్వామివారి పాదాలని తాకాలా వద్దా అని సందేహిస్తుంది. అంటే వారి భార్య సుకుమారి అయినా ఇక తన భర్త కదా, తాను వారి పాదాలు వస్తారే, తన హక్కని అని కొంచెం సంకోచిస్తూనే తాకినట్టు తాకినంతలోనే సపది క్రమ అంటాడు స్వామి. అంత సుకుమారమైన పాదాలతో స్వామి ఇంత దూరం నడిచొస్తున్నావయ్యా, నీవెంత దుర్మార్గులవయ్యా. మా స్వార్థం కోసం, నీ సౌందర్యాన్ని చూడాలనేటువంటి స్వార్థం కోసం నిన్ను నడిపిస్తున్నామా? ఈ దృశ్యం చూస్తే మాకు ఆనాడు దేవతలు తమ రాజ్యం కోసం నీ చేత 3 అడుగులు కొలిపించారే, మేము అంతకంటే దుర్మార్గులం అనిపిస్తుంది. ఎందుకు? వారేయించింది 3 అడుగులే, మేమేయించింది 24 అడుగులు. అంటే మేము వారి కంటే కూడా కఠినాత్మలము, దుర్మార్గులము. ఇంతగా మేము ఎలా ప్రవర్తించాము? స్వామి పొరపాటైంది, తప్పైంది, క్షమించండి. కాదు, మీ పాదాలు బాగుండాలి, మీకు క్షేమం జరగాలి అని ఈనాటి పాఠులలో కోరుతున్నారు. అంటే దీన్ని ఏమంటారు? సాంప్రదాయంలో మంగళాశాసనము అంటారు. అంటే మా స్వామి బాగుండాలి, మా స్వామికి ఎలాంటి ఆపద రాకూడదు, మా స్వామికి వచ్చిన ఆపదలన్నీ తొలగిపోవాలి, ఇలా కోరటాన్ని మంగళాశాసనం అంటారు. కొంచెం ఇది అర్థం చేసుకోలేని వారికి విపరీత ప్రక్రియగా కనబడుతుంది. ఎందువల్ల? పెద్దవారికి చిన్నవారు కోరటం ఏమిటంటే, చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదించాలి, ఆకాంక్షించాలి, కానీ పెద్దవారిని చిన్నవారు కోరటం ఏమిటి? అందులోనూ భగవంతుడి బాబు మనం కోరటం ఏమిటి? మనందరి బాబు చూసేవాడు ఎవరు? పరమాత్మ. మనందరినీ కాపవాడు ఎవరు? పరమాత్మ. మనందరినీ సృష్టించినవాడు పరమాత్మ. సృష్టి ఆయనదే, రక్షణ ఆయనదే, సంహారము ఆయనదే, సకల జగన్ నియంత.
సకల జగత్ శాసకుడు, సకల జగత్ రక్షకుడు. ఇలాంటి పరమాత్మ బాగుండాలి, ఆయనకు ఆపద రాకూడదు అని అనుసా దానికి ఆపద వస్తున్నాయి. ఆపద ఎప్పుడు వస్తుందండి? మనస్సులో కోరికలు ఉంటే ఆపద వస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. నాకు మంచి భార్య కావాలి, ఓ కోరిక పుట్టినటువంటి ఇక మొదలు ఆపదలన్నీ. తర్వాత ఓ మంచి కొడుకు కావాలి, ఇక రెట్టింపు. వారికి చదువు కావాలి, పిల్లవాడు గర్భంలోనే ఉండగానే సీట్లు చదువు చేసుకోవాలి. అవి ఉంటాయి కదా స్కూల్ అంటారు. ఇక మొదలు ఆపద. కాబట్టి కోరిక ఉంటే ఆపద, కోరిక లేకుంటే ఆపదేటండి. పరమాత్మ అవాప్త సమస్త కాముడు. నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నేను పొందవలసినది లేదు, నేను పొందనిది లేదు అన్నవాడు స్వామి. మరి అలాంటి పరమాత్మకు మనం మంగళాశాసనం చేయడం ధర్మమేనా? శాస్త్రం ఒప్పుకుంటుందా? తప్పు కాదా అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సిద్ధాంతం ప్రకారం మంగళాశాసనం చేయకుంటే మనం భక్తులనే కాదు అంటారు. భక్తులందరూ తప్పకుండా చేయవలసినటువంటి కృత్యం మంగళాశాసనం. ఏమిటి కారణం? మనము పరమాత్మను సేవించడం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి జ్ఞాన కార్యం, మరి ఒకటి భక్తి కార్యం, అంటే ప్రేమ. జ్ఞానములో మనము పరిపూర్ణంగా పరమాత్మ మనకు రక్షకుడు, పరమాత్మ మనను సృష్టించాడు, పరమాత్మే మనను కాపాడాడు. ఎవరు మాట్లాడకూడదు. ప్రవచనం జరుగుతున్నప్పుడు వేరే మాటలు ఎవరూ మాట్లాడకూడదు. భగవత్ తత్వాన్ని చెబుతున్నప్పుడు కాదని వేరే మాట్లాడిన వారికి 1000 గోవులను చంపిన పాపం వస్తుంది అని శాస్త్రం. సహస్ర గోహత్య పాపం లభతే కుమార్ ఏది అన్యకార్య ప్రసంగం కరోతి. స్కాంద పురాణంలో శంకరుడు చెప్పిన మాట. భగవత్ తత్వాన్ని, భగవంతుడి గుణాలను, భగవంతుడి కథను జరుగుతున్నప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు వాటికి భంగం కలిగించే, అది వినకుండా తమ ముచ్చటలు మాట్లాడితే సహస్ర గోహత్య పాతకము అని శాస్త్రం. మనం ఇక్కడికి వచ్చింది పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ పాపాన్ని మూట కట్టుకోవడానికి కాదు కదా. అందుకోసం ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాలి అనుకుంటే అవతలికి వెళ్ళి కాసేపు కూర్చొని అన్ని మాటలు మాట్లాడుకొని మళ్ళీ వచ్చి కూర్చొని వినటం కొంతవరకు న్యాయం. ఎందుకంటే మధ్యలో లేచిపోకూడదు కూడా. ఉత్థాయనైవ గంతవ్యం కథాప్రసంగే నిషేధత అంటాడు. కావాలంటే మొదలే రావద్దు, కానీ వచ్చి కూర్చున్న తర్వాత మధ్యన లేచి వెళ్ళకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. అందుకు మనం వీరున్నంత ఉత్తమ గుణాలను, ఉత్తమ పుణ్యాన్ని సంపాదించుకోవడానికే ప్రయత్నిద్దాం. విఘ్నాన్ని కలిగించుకోకూడదు. ఈ రీతిలో పరమాత్మను మనం సేవించడం జ్ఞానం. అంటే అతను జగన్నాథుడు, సకల జగత్కర్త, సకల జగత్ రక్షకుడు, ఆపద్బాంధవుడు, అర్థకల్పద్రోహము, ఇలాంటి పేర్లతో జ్ఞానంతో మనం స్వామిని ఆరాధిస్తాం, సేవిస్తాం. తరువాత మనకు ప్రేమ కలిగిందనుకోండి, మనమే భగవంతుణ్ణి కాపాడుతాము. పరమాత్మ మనను కాపాడేది జ్ఞాన దశలో, పరమాత్మను మనం కాపాడేది ప్రేమ దశలో. ఎలాగంటే అక్కడ చిన్న దృష్టాంతం చెప్తారు. యశోదమ్మ పరమాత్మ తన నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండములను చూపాడు. అవి చూసిన యశోదమ్మ కలయో, వైష్ణవమాయో, ఇతర సంకల్పార్థమో, సత్యమో ఎరుగనేరక
ఉన్నదానను యశోదాదేవినో కాదు అని, నేను ఇతరులను కాదు, వీడు మా అబ్బాయి కాదు, ఇతను పరమాత్మే అని తెలుగులో ఇచ్చింది. బాగానే ఉంది. కానీ అమ్మ కొడుకు దండం పెట్టడం పక్కవాళ్ళు చూశారనుకోండి, పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చిన బాధ అని ఒక్కదారే ఆకలిస్తుంది కడుతుంది. అదే బాబాబు రారామని తెలుసుకొని పాలించేసి ఎక్కడ పోయింది కళా వైష్ణవమే. అప్పుడే దండం పెట్టింది నువ్వు జగత్ రక్షకుడవని, అంతలో ఆదరా నాన్న అని పాలించింది. కరెక్టా తప్ప? ఏమన్నాం? అప్పుడు అది కరెక్టే, ఇప్పుడు ఇది కరెక్టే. అంటే జ్ఞానంలో అది సత్యం, ప్రేమలో ఇది సత్యం. ఈయనంటారు మంగళాశాసనం అని. అంటే మా స్వామి బాగుండాలి, మా స్వామికి ఎలాంటి ఆపదలు రాకూడదు. ఈ చెప్పాను ఎలా జ్ఞాపకం అనుకుంటాను. కృష్ణ పరమాత్మకు అతని యొక్క స్థితిని పరీక్షించడానికి ఈయన ఎంత భగవంతుడు, తను జ్ఞానాన్ని ఆమోదిస్తాడు కదా. ఇలాంటి స్వామి ద్వారకావాసులందరూ పూజలు కృపా చేస్తుంటే మెచ్చుకుంటున్నాడు. ఇదేం జ్ఞానం, అసలు జ్ఞానం మేం కదా అని చెప్పాను. ఉద్ధవుడు, నారదుడు, అలాగే విదురుడు ముగ్గురు స్వామి దగ్గరికి వస్తే వాళ్ళకు బుద్ధి చెప్పాలని పరమాత్మ తలకాయ నొప్పి వేస్తుందని అనుకున్నాడు. రుక్మిణి అమ్మ స్వామి తలకాయ నొప్పి, స్వామి తలకాయ నొప్పా అదేంటమ్మా, ఏమోనండి 3 రోజులైంది లేవడం లేదు. మరి స్వామి ఏమిటి? అవునయ్యా నాన్న ఏం చేద్దాం, సరే మందు తేండి వీడు చూద్దాం. ఏం చేసినా తగ్గతాడు, ఉంటే తగ్గడానికి అదే. చివరికి విసుగొచ్చి స్వామి ఆ మందు మీరే చెప్పండి ఇంట్లో, నేను ఇస్తారా? తప్పకుండా ఇస్తామండి. పరమ భక్తుల పాద ధూళి ఒక్క చిటికడివు రాసుకుంటే పోతున్నాడు. అలాగని తెస్తాం అని బయలుదేరారు. ముగ్గురు ఉంటున్నారు. నారద ఆగు, అయ్యా స్వామి ఎక్కడికి పోతున్నారు? మందు తేవటానికి. ఏ మందు? పాదధూళి. ఎవరిది? భక్తులది. మీరు ముగ్గురు కాదా? భక్తులు కదా? మీ భక్తుల మరి సమస్య ఏంటి? మీ భక్తులమే కానీ మళ్ళా కానీ ఏంటా? మా పాదధూళి మీకు ఇస్తే మేమేమవుతాం? మీకు దేవత మీ బాధలు పెట్టుకోవాలి, మాకు బాధలు మాకు కావాలి. సరే మా బాధలు మీకు ఇస్తే మాకేంటి? మీ నరకాల్లో పడతాం. బాబోయ్ నియం పరిగెత్తి ద్వారక మొత్తం తిరిగారు. ఎవరిస్తారు వాళ్ళని? మళ్ళా వచ్చి స్వామి మందు చెప్పినట్టే మెడికల్ వాళ్ళకు కూడా చెప్పండి ఎక్కడ దొరుకుతుందో పోయి తెస్తాము అంటే, బృందావనానికి వెళ్ళండి, ఓపికలు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఇస్తారు. అలాగండి పరిగెత్తారు. ముగ్గురు వస్తే కృష్ణుడి దగ్గర ఇచ్చినట్టుంది. ఏనాయనా బాగున్నారా? మాకు ఇదే బాగున్నారా? మెచ్చుకున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా అంటే ఏంటి అందరూ ఏమైంది చెప్పండి, ఏమైంది? తొందరపడకండి వచ్చాము. శిరో ఏదైనా తల చెప్పాడా? 3 రోజులు అయింది. 3 రోజులు అయిందా? మీరంతా ఏం చేస్తున్నారా? స్వామి దగ్గర ఉండి అమ్మా ప్రయత్నం చేస్తున్నాం, మందు కోసం వచ్చాం. వాళ్ళు చెప్పారు మందు. ఏ మందు కావాలి? కొంచెం పాదధూళి కావాలట. ఇంకేనా దానికి దూరం వచ్చే అతికపడి ఇసుకలో తొక్కి బస్తాల్లో నింపి విసిరేసేవాళ్ళని. అమ్మా మీ పాదధూళి స్వామికి ఇస్తే మీరేమవుతారు? నాశనం అవుతామయ్యా. ఆయన బాగుండాలి. మేము నాశనం అయితే ఆయన బాగు చేస్తాడు. ఆయన ఎవరైనా బాగు చేయాలి కదా. మాటోనైతే ఆయన బాగు చేస్తారయ్యా. ఆయన ఏమైతే బాగు చేస్తాడు, ఆయన బాగుంటాడు. తిరగబడి బస్తాలు పడేస్తుంటే మునిగిపోయారు వాళ్ళు. అమ్మా తల్లి సారు తిరగపోతాం. తీసుకొని పోతే ఏ నారదా ఉంటావా? వచ్చానా? తెచ్చానంటే అమ్మా రాకపోయా. అబ్బా తలగా పెరిగినాను. నారదా ఓపిక ఏమన్నారు? అడగానే ఇచ్చారండి. మీరేమనలేదా? మేము అన్నామండి, ఇలా అడిగాము. వాళ్ళేమన్నారు? మీకు చెడిపోతే ఆయన బాగు చేస్తారు కానీ ఆయన చెడిపోతే ఎవరు బాగు చేస్తున్నారు అన్నారు.
నిజమా కొత్తమని అంటే నిజమేనండి. మరి ఆ జ్ఞానం మీకున్నదా? అబ్బే లేదండి. ఎప్పుడైతే ఆ జ్ఞానం మాకు లేదో మరి భక్తులు వాళ్ళ మీరా? ఇది భక్తి కార్యం. భగవంతుని బాగు కోరేవాడే భక్తుడు. నాకు పెళ్లి కావాలి, నాకు వీసా కావాలి, నాకు సీటు రావాలి, నా కొడుకు పుట్టాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఇల్లు కట్టాలి, వీళ్ళు అందరూ కోరుతూనే ఉంటారు. ఇది భక్తి కాదు, రక్తి, పచ్చి స్వార్థం, కపట ప్రేమ అని అర్థింది భాగవతం. ధర్మ ప్రోచిత కైతవోత్ర పరమ. ఇది కపటం ధర్మమే. ఏం కావాలి? నువ్వు బాగుండాలి, పరమాత్మ బాగుండాలి. దీన్నంటారు మంగళాశాసనం అని. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఈ పని చేశారా అంటే పెద్దలంటారు రామాయణము దీర్ఘ మంగళాశాసనం అని. రామాయణం ప్రారంభం నుంచి చివరి దాకా అన్ని మొదలవుతున్నాడు. ఎక్కడున్నాయండి అక్కడ? విశ్వామిత్ర మహర్షి తాను చేయబోతున్న యజ్ఞమును కాపాడటానికి వేరే వారి వల్ల కాదు, రాముడే కావాలి, రాముడిని పంపండి అని దశరథ మహారాజు అడిగాడు. దశరథుడు సందేహిస్తే అహం వేత్మి మహాత్మానం రామం దశరథాత్మయం. రామచంద్రుడు మహానుభావుడు, పరమాత్మ అని నాకు తెలుసు, అలాగే వశిష్ఠాదులకు తెలుసు, ఇతరులకు తెలియదు. నేను తెలియజేసుకొని పోతున్నాను, రాముని ఇవ్వు అని పురుష సూక్తాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? అహం వేత్మి మహాత్మానం. ఈ శ్లోకం చదివిన వారికి కాస్త మంత్రపుష్పం కూడా వచ్చి ఉంటే ఆ మంత్రం జ్ఞాపకం వస్తుంది. అహం వేత్మి మహాత్మానం వేదాహమేతం పురుషం మహాంతం. పరమాత్మాని నాకు తెలుసు అన్న విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని బయలుదేరాడు. తాటకా వనానికి వచ్చాడు. తార గురించి మొత్తం చెప్పారు రాముడికి. పరమ దుష్టురాలు, దుర్మార్గురాలు, దానికి 1000 ఏనుగుల బలం ఉంది, మొత్తం ప్రాంతాన్ని పీడిస్తూ ఉంది. అందువల్ల తాటక భయంతో ఈ అడవిలో చీమలు దోమలు కూడా లేవు, ఒక ప్రాణి లేదండి. నీవు స్త్రీ అని శంకించకూడదు, సంపాది, రాజపుత్రుడి ధర్మం, దుష్ట శిక్షణ అంటే అలాగే గురువుగారు అలాగే చేస్తానండి. ఎందుకు చేస్తాను? నువ్వు చెప్పావని కాదు. పితుర్వచన నిర్దేశ, పితుర్వచన గౌరవ, వచనం కౌశికస్యేకి కర్తవ్యం. ఆ విషయం లేదా? నాన్నగారు చెప్పారు కాబట్టి. అలాగే చెప్పారు. విశ్వామిత్రుడు చెప్పిందల్లా వినువు చెప్పాడు. కాబట్టి మీరేం చెప్పినా వినమని నాన్నగారు చెప్పాడు. అందుకు నాన్నగారి మాట ప్రకారం మీరు చెప్పినట్టు అని దాన్ని ఏంటి సంప్రదాయం. ఆమె మహాప్రళయంగా వచ్చేసింది. వచ్చిన తాటకం చూసి రాముడే అంటాడు, పశ్య లక్ష్మణ యక్షిణ్య భైరవం దారుణం బహు విద్యేరం దర్శనాలస్య తీరుణం హృదయాన్ని. లక్ష్మణ చూడరా ఎలా ఉందో తాటకం, ఎంత భయంకరంగా ఉంది. వీరికి వాళ్ళు చూస్తే గుండె బలికి చస్తారు. కానీ వర్ణించి మళ్ళీ అంటారు నత్యేన ముత్సహే అంతుం స్త్రీ స్వభావేన రక్షితాం. అయినా స్త్రీకలు ఎందుకు సంపాదించాలి? ఏదో చిన్నవాడిని చేసి ముక్కు చెవులు కట్ చేసేసి పంపిద్దాం, మంట మంటాన్ని పారిపోతుంది. పని కావాలి, సంపాదించుకో. ఇతను స్త్రీ అని దయచేశాడు, మరి అదురుకుంటుందే మహాభయంకరంగా మీదికి వచ్చేసింది. ఎంత మీదికి వచ్చేసింది? ధనుస్సు తాడు లాగడానికి తల లేదు. లాగాలంటే మనం ముందు తల ఉండాలి కదా, ముందరికి వచ్చేసింది. ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే రావణ్ నోటేసుకుంటుంది. అలా వచ్చేసింది.
రాముడేమో కూర్చుని నిలబడ్డాడు. తీయడు తప్పదనే బాధకి పాపం ఓ పాపం అంటున్నాడు. అదే క్రమం అందుకొచ్చేస్తుంది. విశ్వామిత్రుడు చూసి హుంకారేణ అభిభక్ష్యతాం స్వస్తి రాఘవయోరస్తు విజయం చేయవాక్యపాట. ప్రధాన విశ్వామిత్రుడు హుం అన్నాడు. ఒక్క హుంకారంతో తాటక 48 అడుగుల దూరంలో పోయిపడింది. చదువు తప్పవాడిని కాదు, మొదలే చెప్పాడు. నాకు చేతగాక కాదు నేను లేకొచ్చింది, నేను అందరినీ తప్పగాను. తవ పుత్ర హితార్థాయ పాము పేత్యాభియాచే అంటాడు. దానికి శక్తి ఉందయా, కానీ నీ పిల్లలకు మేలు చేతామని వచ్చి యాచిస్తున్నాడు. వాడు తప్పలే కాదు, అది రుజువు. హుంకారంతో ఆమె వెనక్కు నెట్టివేసి స్వస్తి రాఘవయోరస్తు రామలక్ష్మణులకు శుభము జరుగుగాక అన్నాడు. ఏంటి మనం అనుకునేదా కదా, ఏమంటారు మంగళాశాసనం. మరి విశ్వామిత్రుడికి రాముడు పరమాత్మ అని తెలియకుంటే తీసుకొని వస్తాడండి. కానీ చెప్పారు అహం వేద్మి మహాత్మానం, నాకు తెలుసు అన్నాడు. మరి ఏమైంది తెలియదు. జ్ఞానంలో మహాత్మ, ప్రేమలో పిల్లలు. అయ్యో మా రాముడు ఏమవుతుందో మీకు ఏం చెప్తున్నావు పిల్లవాడిని, స్వస్తి ఏమంటారు ప్రేమ. ఇక సీతా కళ్యాణానికి వెళితే సీతా కళ్యాణంలో సాక్షాత్తు పరమ జ్ఞానిగా పరమ కర్మి చెప్పుకునేటువంటి జనక మహారాజే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీక్షేనం భద్రంతే. అయినా ఈమె సీత నా పుత్రిక, ఇప్పటిదాకా ఇక ముందు నీకు ధర్మచారిని, ఈమెను నీవు స్వీకరించు, నీకు శుభము కలుగుగాక. ఏంటి మళ్ళీ భద్రంతే ఏంటి? అతను పరమాత్మ, ఆమె అమ్మవారు. ధనువును భంగం తీశాడు, కాటకాలను చంపాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, కానందుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు. సహజంగా జనకుడే జ్ఞాని. ఇన్ని అయి కూడా మళ్ళీ భద్రంతే. సీత సౌందర్య రాశి. ఆడవారికి కూడా ఆమెను చూస్తే మేము మగవారం అయితే బాగుండేది సౌందర్యం సీతమ్మ. ఇక రాముడివి పుంసాం మోహన రూపాయి. మగవారికి కూడా అనవసరంగా బ్రహ్మ మమ్మల్ని మొగ గుర్తించాడు. ఏంటి ఆడవారైతే బాగుండేవాడు రాముడు. మరి ఇంత లోకోత్తర సౌందర్య రాసులు ఒకటిగా కలిస్తే ఏమవుతుందో, వారికి ఎన్ని కోట్ల కన్నుల దృష్టి దోషం కలుగుతుందో. నాయనా బాగుండాలి. మంగళాశాసనం అంటే ఏంటి? దృష్టి దోష నివారణ. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఎంతమంది చూస్తారు? 100 మంది, 1000 మంది, లక్షల మంది చూస్తారు కదా. అందుకు మనం మంగళం పొదలేదా యమని యమునాత్మని ఇది చేస్తాడో చెప్తాం. మనం ఆరాధనంతా పూర్తయ్యేది దేంతో? మంగళాశాసనంతో పూర్తవుతుంది. అంటే ఏమర్థం? ఇంతసేపు నిన్ను ఇందరూ చూశారు స్వామి, ఆ దృష్టి చూడమంతా తొలగుగాక. హారతి ఇవ్వడం అంటే పరమాత్మ యొక్క దృష్టి చూడటాన్ని తీసివేయుట, దిష్టి తీయుట అర్థం మన భాష చెప్పాలి. మరి దిష్టి తీసిన హారతిని మనకు చూపెడితే మనం దాన్ని కళ్ళగద్దుకుంటే ఏం చేసినట్టు? ఆ దృష్టి మాకు రావాలి. ఏమవుతుంది? అదుకోవచ్చా? కొందరు మహానుభావుడు మనకే కాదు స్వామి కూడా అదుతాడు. హారతిచ్చి ఆయన కళగా వస్తాడు. అంటే నీదిచ్చి నీకే మారాడు. చేయవలసిన పనిగా తెలియక కావాలని కాదు, వాళ్ళకి తెలియదు హారతి అంటే ఏమిటో, దృష్టి అంటే ఏమిటో.
అందుకే హారతి వస్తే నమస్కరించాలి తప్ప మన కన్నులకు, పిల్లల కన్నులకు, స్వామి కన్నులకు మనం ఏం చేస్తున్నాం వాళ్ళమయ్యాం. ఉపకారమా అపకారమా ఆలోచించాలి. ఇలాగే సీతా కళ్యాణం అయిన తరువాత మహానుభావుడు అయోధ్యకు బయలుదేరితే మధ్యన పరశురాముడు వచ్చాడు. పరశురాముడిని చూసి దశరథుడు నా పిల్లలను బతికించు వాడనే చేయకు, మళ్ళెందుకు వచ్చావయ్యా, అస్త్రన్యాసం భయం కృత్వా కిమర్థం పునరిహారత, నువ్వు అస్త్రన్యాసం చేశావు కదా, మళ్ళెందుకు వచ్చావు, మా పిల్లల్ని ఏం చేస్తావు. ఒకటే కూడా శివధనువు భంగం చేసిన వాడు నా కుమారుడు దశరథుడు, పరశురాముడి వల్ల నా వాడికి ఆపద కలుగుతుందేమో, వాడికి మేలు జరగాలి అనుకోవటం జ్ఞానకార్యమా ప్రేమకార్యమా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే గమనించాలి. సాక్షాత్తు సీతామ్మవారు అంటే లక్ష్మే కదా, పరమాత్ముడు బాగా తెలుసు ఆమెకు. పరమాత్మ అతను, ఆమె పట్టమనిషి. అయోధ్యలో రామ పట్టాభిషేకం జరుపుతున్నామని ప్రకటించిన దశరథుడు కైకేయి ఇంటికి పోయి కూర్చొని కైకేయి యొక్క వరాల ప్రభావం వల్ల రాముడిని తీసుకొని రావయ్యా అని సుమంత్రుడిని పంపాడు. ఆ సుమంత్రుడు వెళ్లి, అయ్యా రామగారు అవునుగా, పితాత్వం ద్రష్టుమిచ్చతి తత్ర ప్రమాణం భవాన్ గమనాయ ఇతరాయవా. త్వరలో రాజు కాబోతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నానా పెట్టినా రండి అనడానికి వీలేదు, మర్యాద కాదు. వాళ్ళే ప్రారంభిస్తున్నారు రేపేమిటి కడియాలో మర్యాద ఉండాలి కదా. ఏమనాలి, అయ్యా మహానుభావ నాన్నగారులను చూడాలనుకుంటున్నారు, అది వెళ్ళటము మానటము మీ ఇష్టం. బ్రహ్మణకూడదు. అయితే ఓహో ఎక్కడున్నారు నాన్నగారు అంటే కైకమ్మ ఇంట్లో. యాదృశి పరిషత్తు తత్ర తాదృశ దూత. ఎలాంటి సముదాయం ఉందో అలాంటి దూత వచ్చాడు. మా అమ్మ దగ్గర ఉన్నాడా, కైకను మా అమ్మనే అంటాడు రాముడు. నా పట్టాభిషేకానికి ఇంకా కొన్ని మెరుగుతుందో ఏమో కైకమ్మ మా అమ్మ, వెళ్తాను సీత అని ఆమె దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరాడు. ఆమె ఆద్వారం అనుభవరాజ మంగళాన్ని అభిదర్శించి స్వామికి మంగళాశాసనం చేస్తూ ద్వారం దాకా వచ్చింది. అందులో ఏమని, పూర్వం దిశం వజ్రకర దక్షిణాం పాకుతే యమ వరుణ పశ్చిమామాజాం కుబేరస్తు ఉత్తరాం దిశం. రాముడు ఎక్కడికి పోతున్నాడండి? అడవికి పోతున్నాడా, యుద్ధానికి పోతున్నాడా? తల్లి తండ్రి ఉన్న అంతఃపురానికి పోతున్నాడు. తన అంతఃపురం నుంచి ఇంకో పక్కనే 100 అడుగులు ఉందో 200 అడుగులు ఉందో ఈ అంతఃపురం దాటి అంతఃపురానికి పోతున్నాడు. ఈ ప్రాంతంలో నువ్వు వెళుతుంటే తూర్పు దిక్కు ఇంద్రుడు, దక్షిణ దిక్కు యముడు, పశ్చిమ దిక్కు వరుణుడు, ఉత్తర దిక్కు వేరుడు కాపాడు కాక. వాళ్ళు ఈయనను కాపాడతారా, ఈయన వాళ్ళని కాపాడతారా? గ్రీషాస్మాద్వాతవతే గ్రీషోదే సూర్య లేదని చెప్తుంది. పోనీ అమ్మకు తెలవదా ఈయన స్వామి? నీకు నాకు లేదు, నాన్నకు రాకపోయింది. ఆమె కూడా నా భర్త బాగుండాలి. ఏం కార్యం ఇది? ప్రేమ. ఇక్కడ జ్ఞానం 0, అవసరం లేదు. తరువాత వీరు అరణ్యానికి బయలుదేరారు. అరణ్యంలోకి రాగానే ఋషులు చూసి శరణు వేడు గమనించారు. రాక్షసులు చంపుతున్నారు, మమ్మల్ని కాపాడవయ్యా మహానుభావాన్ని అడుగుదామని వచ్చి రాముడి సౌందర్య సౌకుమార్యాలను చూసి తంతోన్వ ఉద్యంతం దృష్ట్వా వై కర్మచారిణ ఏం చేశారు?
మంగళాన్ని ప్రశంస అంటారు. మంగళాశాసనం చేయడం మొదలు. మా రాముడు బాగుండాలి, మీరు వచ్చింది మీరు బాగుండాలని ఆయన బాగుండాలని, మాకు క్షేమం కలిగించాలని స్వామిని శరణు వేడుదామని వచ్చిన మీరు స్వామి బాగుండాలి, మా స్వామికి క్షేమం కలగాలి. ఎలా ఉన్నాడు రాముడు? ఉదయించుతున్న చంద్రుడిలాగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చంద్రోదయం అయ్యేది ఏది తిన్నారు? ప్రతిపత్వం కదా, అంటే పాడ్యం తినాడు. ఉదయించిన చంద్రుడు నిండుగా ఎప్పుడవుతాడు? పున్నమన్నాడు. పాడ్యమికి పున్నమకు ఎన్ని రోజులు తేడా? 14 రోజులు. రాముడి అరణ్యవాసం ఎన్ని ఏళ్ళు? అది అర్థం. ఋషులు ఊరికే మాట్లాడరు, అందులో వాల్మీకి అసలు మాట్లాడారు. ఉదయిస్తున్న చంద్రుడు లాగా అంటే ఈయన వనవాసం 14 ఏళ్ళే అని చెప్పడం. మంగళాన్ని ప్రయించాన. మరి ఋషులు జ్ఞానులు కదా, తపస్సు చేయలేదా? వాళ్ళకు తెలియదా? స్వామిని తెలియదా? భగవంతుడిని తెలియకుంటే ఎలా వచ్చారండి? వాళ్ళు చేశారు. తరువాత సీతాహరణంలో జటాయువు చేశాడు. ఆయుష్మన్, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండవయ్యని అడిగాడు. సరే, అగత్యుడు వచ్చి ఆయుష్య హృదయం చెప్పి అతను ఆశీర్వదించి వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటే మనకు చాలా ఉన్నాయి. పాటలు మొదలుపెట్టలేదు కదా. మరి అంటే రామాయణం మొత్తం మంగళాశాసనమే. రామాయణమే కాదు, భాగవతం అంటది. కృష్ణ పరమాత్మ ఉదయించాడు. తమ అద్భుతం బాలకమంబుజం చతుర్భుజం చంద్రగదాచ్యుతాయుధం శ్రీవత్స చిహ్నం గర్భోభి కౌస్తుభం. స్వామిని వర్ణించాడు. అప్పుడే పుట్టిన పాప 4 చేతులతో శంఖచక్రాది ఆయుధములతో శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల, కిరీటము, రైవేయము, హారము, కేయూరములు, కుండలములు, పరమాత్మ రూపం అలాగే వచ్చింది. ఎందుకలా వచ్చిందంటే పరమాత్మ వాళ్లకు వరం ఇచ్చాడు, నేనే పుడతాను. నాలాంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి నేనే కొడుకుగా పుడతానన్నాడు. ఆ గుర్తులన్నీ లేకుండా పుడితే నువ్వో కాదో నాకేం తెలుసంటే నేనే కదా ఒప్పుకున్నారా? నేనే. నమ్మకం కలిగించడానికి ఆ రూపంతో పుట్టాడు. అలాంటి దివ్య మంగళ విగ్రహస్వరూపమైనటువంటి దేవుడు స్వామిని స్తోత్రం చేశాడు. బ్రహ్మాండంగా ఇంత స్తోత్రం చేసి చివరికి అయిపోగానే ఉపసంహర దివ్యాత్మన్, అదో రూపం అలౌకికం. దేవత అంటుంది, నాయన నువ్వు చాలా గొప్పవాడు కానీ పరమాత్మ పుట్టావు కానీ ఆ 4 చేతులు శరీరాలు అవన్నీ ఉపసంహరించుకో. ఎందుకు? కంసుడు చూస్తే ప్రమాదం, వారికి తెలియకూడదు, కంసుడికి తెలియకూడదు. ఏడలకు నోరు మూసుకొని ఉండు. అక్కడ పోయాడు. పోతే కొంచెం ఆలోచించారు. మనము పుట్టగానే ఏం చేస్తారు తెలుసు కదా, తల కింద వేసి గిల్లి గిచ్చి నీళ్లు తల్లి ఇంకేమవుతుంది ఏమో పొరపాటు చేసి వాడు ఒకసారి చెవు అనాలి. అంటే బతికున్నట్టు పుట్టినట్టు లెక్క కదా. మన పుట్టుక దేంతో గుర్తుపడతాం? ఏడుపుతో. అలాగే మన మరణం దేంతో గుర్తుపడతాం? ఏడుపుతో. టోటల్లో మనం అంటే ఏం చేద్దాం? ఏడుపు. అవునండి. మనం పొరపాటున ఏడవకుంటే మన చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏడిపిస్తారు. అంటే ఏమర్థం? మనం పుట్టే ఏడవడానికి మన చుట్టూ ఉన్నవారు ఏడిపించడానికి చూడలేదని అర్థం. కానీ ఈ సూత్రం కృష్ణుడి దగ్గర పారలేదు. అంటే కనీసం పుట్టిన వెంటనే పుట్టిన చోట ఏడిచే ప్రాప్తము లేదు కృష్ణుడి. నోరు మూసుకో, వాడు వింటాడు. కంసుడు నీ ఏడిపింటే నీకు నా ప్రమాదం. ఎవరు
ఒక పక్క 4 భుజములు, శంఖచక్రాది ఆయుధములు, శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల, కిరీటము. పరమాత్మ స్వరూపాన్ని చూసి కూడా కంసుడు ఏమన్నా అంటారేమో, కంసుడు చంపుతాడు ఆయన, నోరు మూసుకో. దీన్నేమన్నామండి? ఇలా భాగవతంలో చాలా ఉన్నాయి. సరి భారతంలో అనంతం. ఒక విదురుడు కృష్ణ పరమాత్మను విందుకు పిలిచి ఒక ఆసనం తయారు చేసి దాని మీద కూర్చోబోయే ముందు విదురుడు హస్తేన ఆముష్య ఆసనం, చేతోడి చట్నీ అంతా వచ్చి గట్టి ఉందా బాగుందా, కూర్చుంటే కింద పడతారా బాగుందా అని 4 సార్లు వచ్చి కూర్చోమన్నాడు. ఎందుకో తెలుసా? దుర్యోధనుడి సభలో రాయబారానికి వెళ్ళిన కృష్ణుడికి సింహాసనం వేశాడు. కానీ ఆ సింహాసనం కింద పెద్ద గోతి కూర్చుంటే అందులో పడాలి. సరే, పరమాత్మ పనేమిటి? మనను గోతిలో పడేటంటే ఆయన పడడు కదా, ఆయన ఏం పడడు. అయితే ఆ సంగతి విదురుడు చూశాడు. పొరపాటున వాళ్ళు కృష్ణుడు నా దగ్గరికి వస్తున్నాడని తెలిసి అక్కడ పాలని దాన్ని ఇక్కడ ఏమన్నా చేస్తారో ఏమో చేశారో అనుమానంతో బాగా ఒత్తి చూసి కూర్చోనైనా అన్నాడు. దీన్నేమంటారు? కాబట్టి మొత్తం వాంగ్మయం అంతా పరమాత్మకు మంగళాశాసనం చేయడమే. అది లేకుంటే వైష్ణవత్వమే కాదు. గురువులు శిష్యులను స్వీకరించేది కూడా మంగళాశాసనం చేసే వారి సంఖ్య పెరుగుతుందని తీసుకుంటారు. చదువు చెప్పడం, చదువుకోవడం అదంతా వేరుకుంటారు. రోజు స్వామికి మంగళం మంగళం మమ అనేటువంటి వారు సంఖ్య పెరగాలి. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది, కోట్ల మంది చేస్తుంటే మా స్వామి అంత బాగుంటుంది. ఇది సంప్రదాయము, ఒక సిద్ధాంతము. మనం చెప్పుకున్నాం. నేను చెప్పుకున్నాము విశిష్టాద్వైతం అంటే ఎవరిని చెప్పుకున్నాం. ఈరోజు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చెప్తున్నాము. మంగళాశాసనం చేయటమే విశిష్టాద్వైత సిద్ధాంతము. దాని ప్రకారం నడిచి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మకు, అతని పాదాలకు, అతని పదానికి, అతని కృత్యములకు మంగళం కలగాలని ఈనాటి పాసురంతో అంటున్నారు. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. అన్ని ఉలగ వళந்தாய் அடிபோற்றி சென்னங்கு சென்னிலங்கை செத்தாய் திரள் போற்றி பொன்னச்செகட முழத்தாய் புகழ் போற்றி கண்ணு பொழியார் வெடிந்தாய் கடல் போற்றி குன்னு பொழியார் வெடிந்தாய் குணம் போற்றி வெண்ணுவகை கடைப்பொங்கில் கையில் வேறு போற்றி என்னென்றும் சேவகமே ஏற்றிப்பட கடுவான் இன்னுயாம் பொந்தோம் எங்கே நொயம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சேரணம். అన్నం ఇవ్వులగం అళందాయ్ అడి పోతి. అన్ను అంటే ఆనాడు, ఇవ్వులగం ఈ లోకములను, అళందాయ్ కొలిచిన, అడి నీ పాదములకు, పోతి మంగళాశాసనము. శన్ను అంగు అక్కడికి వెళ్లి తెన్ని లంకై దక్షిణ లంకాధిపతిని రావణాసురుణ్ణి సంహరించినటువంటి తిరల్ నీ బలమునకు పూర్తి మంగళాశాసనము. పొన్నచ్చగడం ఉదత్తాయి కపటమైన జగదాసురుణ్ణి కన్ని పారవేసినటువంటి నీ కీర్తికి మంగళాశాసనము. కన్ను కుణిలా వెలుందాయి. కన్ను అంటే దూడ. ఒక ఆవు దూడను కుణిలా, ఒక గోలీలాగా చేసి విసిరి వేసిన కడల్ నీ ముందరి పాద బలమునకు పోతి మంగళాశాసనము. కున్ను కుడయా. కున్ను అంటే కొండ, కుడై అంటే గొడుగు. కొండను గొడుగుగా చేసినటువంటి గుణం నీ
ఆశ్రిత వాత్సల్య గుణమునకు పోతి మంగళాశాసనం. ఎన్ను పగైకలుக்கும் నేను కయ్యిల్ వేరు పోతి. శత్రువుల బలాన్ని సంహరించేటువంటి నీ చేతిలో ఉన్న వేలాయుధం అంటే బల్యం, అలాంటి బల్యానికి మంగళాశాసనము. ఎన్నో ఎన్నో అని అని సేవలమే నీ వీరచరకాన్ని ఎత్తి పాడి పరగొడువాన్. మా వ్రతమునకు కావలసిన పరను తీసుకుందామని ఇన్ను యాం పొందోం. ఇక్కడికి మేము వచ్చాము. ఆనాడు వామనావతారంలో త్రివిక్రముడిగా పెరిగి 3 లోకాలను 3 పాదాలతో 3 లోకాలను కొలిచిన నీ పాదమునకు మంగళాశాసనము. దండకారణ్యం నుంచి లంక వరకు నడిచి వెళ్లి శత్రు బలాన్ని తుదముట్టించినటువంటి నీ బలానికి మంగళము. చాలా చిన్న వయస్సులో అంటే 3 నెలల పిల్లవాడిగా బోర్ల పడుతున్న సమయంలో బండి కింద నిన్ను ఉంచితే ఆ కపట జగన్నాథుడు నీ వీధికి వచ్చినప్పుడు అతన్ని నీ పాదంతో తరిమేశారే, అలాంటి నీ పాదానికి నీ కీర్తికి మంగళాశాసనము. వత్సాసురుడు కపిత్సాసురుడు ఇద్దరు ఒకేసారి వచ్చారు. అంటే పరమాత్మ చాలా ప్రేమగా చూసుకుంటున్న దూడలలో ఒక దూడలో వాడు వచ్చి చేయలేదు. అసురా మనం అంటాం దెయ్యం పట్టిన చూడండి, ఆ దెయ్యం పట్టించేవాడు. అంటే రాజుడు వచ్చి ఆదేశించాడు. అలాగే పక్కనున్న ఒక చెట్టు మీద ఇంకోటి వచ్చి చేయలేదు, వెలగ చెట్టు. అప్పుడు ఈ దూడను లేపి ఓ గోళీలాగా తిప్పి ఆ చెట్టు కొట్టాడు. దూడ తెచ్చింది, చెట్టుకు వాడు తెచ్చాడు. ఇలాంటి మరి తిప్పి తిప్పి చాలా వేగంగా బలంగా దూరంగా పోయి కొట్టాలంటే ఒక కాలు ముందర వేయాలి. ముందర వేసిన కాలు చాలా బలంగా పొందించాలి. కాలు బాగా పూంచకుంటే వేగంగా వెళ్ళదు. కాబట్టి ఇలా దూడను చెట్టు కొట్టగలిగిన నీ ముందరి పాద బలమునకు పోదు మంగళాశాసనం. ఇది కాక ఒక పర్వతాన్ని గొడుగ్గా చేసి అప్పటిదాకా ఇక ముందు కూడా నీకు భక్తుడేవాడు, నీవాడే ఇంద్రుడు. ఏదో తాత్విక కోపం వచ్చింది కాబట్టి వానికి బుద్ధి చెప్తే వాడే బాగుపడతాడు. తప్పడేందుకు మనవాడు కదా అని ఆశ్రిత వాత్సల్య గుణం చూపాడే, దానికి మంగళాశాసనం. ఇక వీరు వాళ్ళనేమిటి, ఎందరో శత్రువులు వచ్చుంటారు కదా, వారందరినీ నీ చేతిలోని బల్లెంతో చంపావునైనా దానికి మంగళాశాసనం. ఇలా అనేకమైనటువంటి నీ వీర చరితములను పాడి 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 మాకు కావలసిన పరను పొందాలని ఇక్కడికి వచ్చాము. ఏమంటారు, మనకు భావము అన్నారు. గమనించండి, ఇందులో ఈ పాఠులలో మొదటి పదం అన్ను, చివరి పదం ఇన్ను. అన్ను అంటే ఆనాడు, ఇన్ను అంటే ఈనాడు. ఆనాడు 3 లోకములను కొలిచిన నీ పాదమునకు మంగళము. ఈనాడు నీకు మంగళం పాడుతూ మేము వచ్చాము. ఎక్కడ వామనావతారం, ఎక్కడ కృష్ణావతారం? దీనికి దానికి మధ్యన కొన్ని కోట్ల సంవత్సరాలుంది, ఎన్నో వందల యుగాలున్నాయి. మరి ఇంత తేడా ఉన్నప్పుడు ఈ గోపికలు ఆనాడు వామనావతారం, ఈనాడు కృష్ణావతారం, రెంటికి పోలికేంటి? 2 అవతారాలకు చాలా కాల వ్యవధి ఉన్నదని తెలియని వారు మాత్రమే అనుకుంటారు. ఎందుకంటే కాలోక్షయం నిరవధి. కాలమునకు ఉపాధితో తేడా తప్ప సహజంగా కాలం ఒక్కటే.
కొంచెం గమనించండి. నిన్న, ఈరోజు, రేపు, ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము, ఏదో రాబోయే సంవత్సరం అంటుంటాం కదా. న్యాయంగా ఇవన్నీ వేరండి, ఒకటే. మనమంటాం ఒకటే కాదు వేరంటాం కదా. ఈరోజు, నిన్న మనం ఈ రోజు ఏమన్నాం? రేపు అన్నాం. రేపు ఈ రోజు ఏమంటాం? నిన్న. ఒకటే వేరంగా వేరా. ఏది రేపుగా మారుతున్నదో అదే నిన్నగా మారుతున్నది. ఏది రేపుగా మారుతున్నదో అదే ఈ రోజుగా మారుతున్నది. నిన్న రేపు అన్నాం, ఇవాళ ఈ రోజు అంటున్నాం. రేపు నిన్న అంటున్నాం. ఏమైనా తేడా ఉన్నట్టా లేదంటే లేదు, తేడా ఒకటే. మనము నిన్న, ఇవాళ, రేపు అనేటువంటి మాటలను, కాలం యొక్క కొలబద్దను దేన్ని బట్టి చెప్పుకుంటున్నాం? సూర్య ఉదయ సూర్యాస్తమయాలను బట్టి చెప్పుకుంటున్నాం. సూర్యుడు ఉదయిస్తే రోజు ప్రారంభమవుతుంది, సూర్యుడు అస్తమిస్తే సగం రోజు అయిపోతుంది, మళ్ళీ సూర్యుడు ఉదయిస్తే ఆ రోజు నిన్న అయిపోతుంది. అంటే వాడే లెక్క, నీకు ఇక్కడే మార్పు లేదు. ఆయన కనబడితే ఒక రోజు మారింది, అలా ఆయన 360 సార్లు కనబడితే ఒక సంవత్సరం మారింది. అంతే న్యాయంగా కాలం మారిందా? కాలంలోని ఉపాధి మారింది. మనం నిద్రపోయి తెస్తే ఒక రోజు అయిపోయినాడు. అందుకే రామాయణంలో రాముడు అంటాడు, తారకమస్తారనే చెప్తారు స్వామి, నందతి ఉదిత ఆదిత్యే నందత్యస్తమితే రవవు. ఈ మానవుడు సూర్యోదయం కాగానే ఆహా తెల్లవారిందని మనం వెళ్ళి కష్టపడి బాగా డబ్బును సంపాదించుకోవచ్చు అని గంతు వేస్తాడు. నందతి అస్తమితే రవవు, సూర్యాస్తమయం కాగానే సంపాదించిన దాన్ని అనుభవించవచ్చు అని గంతు వేస్తాడు. ఏతదేవ అసౌ నాభిజానాతి ఆయు అస్య క్షీయతే. ఒక్కొక్క సూర్యోదయానికి మన ఆయుష్యం తరగిపోతున్నదని ఎవరైనా తెలుసుకుంటున్నారా? పుట్టినరోజు జరుపుకుంటున్నాం మాట న్యాయంగా ఏం చేయాలండి? మన కౌంట్ డౌన్ లో 1 ఇయర్ అయిపోయింది అంటే మనం ఒక సంవత్సరం మరణానికి ముందరికి వచ్చాము, దగ్గరికి వచ్చాము. న్యాయంగా ఏం చేసుకోవాలి? ఆలోచించండి, మనం ఏం చేసుకుంటున్నాం? ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్నదంటే మనం దానికి దగ్గరకు పోతున్నాం అని అర్థం. పండుగ చేసుకున్నామా? ఒక విధంగా చేసుకోవచ్చు. ఎవరు చేసుకోవాలి? తప్పకుండా మోక్షానికి పోతామన్న నమ్మకం ఉన్నవాడు చేసుకోవచ్చు. ఈ జైలుగానే పోతున్నారు బాబు, హాయిగా మన ఇంట్లో మనం ఉంటుంది. మొదలవడం చేయలేదనే కారగా కదా. కాబట్టి కాల అయం నిరవధి. ఉపాధిని బట్టి కాలం నిన్న, ఇవాళ, రేపు, సంవత్సరం, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు, కోట్లు అంటున్నాను. కానీ వీళ్ళు ఏం లెక్క పెట్టినా సూర్యోదయం సూర్యాస్తమయం. ఏం లెక్క పెడుతున్నావు? 7 2 ఏంటంటే అంతే. కాబట్టి గోపికలకు ఆనాడు ఈనాడు ఒకటి, మనకు కూడా ఒకటి. ఇంకో రకంగా మేము వాళ్ళం ఒకటే అంటున్నారు గోపికలు. అదేలాగో నాకు రాజ్యం కావాలి అని ఇంద్రుడు, నాకు రాజ్యం కావాలని బలిచక్రవర్తి, ఇద్దరు పోటీ పడి నిన్ను 3 అడుగులు వేయించారయ్యా, నడిపించారు. కావాలని వాళ్ళు కోరికలతో దేవతలు రాజులు కలిసి నిన్ను 3 అడుగులు నడిపించారు. ఏ కోరిక లేని మేము 24 అడుగులు నడిపించారు. ఎవరు వాళ్ళు? మేమా వాళ్ళు? మాకేం వద్దంటున్నాం, నువ్వు బాగుంటే కాదంటున్నాం, మళ్ళీ నడిపించాడు 2 అడుగులు.
వాళ్ళనే నీవయ్యా. వామనావతారముగా త్రివిక్రముడిగా చేసి నిన్ను 3 అడుగులు వేయించిన దేవతలే. కొంచెం ఆలోచించండి, ఎవరు గోపికను? వాళ్ళే కదా. అంటే కొందరు ఋషులు, కొందరు దేవతలు గోపికలుగా గోవులుగా వచ్చాడు. వాళ్ళనే నీవయ్యా. మర్చిపో, గుర్తుపట్టలేదా నువ్వు? కొద్దిగా వేదం మార్చుకున్నాను నేనే. వాళ్ళనే ఆనాడేమో నడిపించింది 3 అడుగులు, ఈనాడు నడిపించింది 24 అడుగులు. ఎంత దుర్మార్గమయ్యా! ఇన్నెంత బాధ పెట్టామయ్యా స్వామి. కృష్ణావతారానికి వామనావతారానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఆశ్రిత వాత్సల్యం. దేవతలకు 3 లోకాల ఆధిపత్యం ఇవ్వటానికి వచ్చినది వామనావతారం. మరి కృష్ణావతారం అందుకే వాళ్ళకే అదేమిట కంసాదులను సంహరించి ఇంద్రాధిపత్యాన్ని నిలబెట్టడానికి పెట్టినాడు. రెండో ఒకటే ఏది తేడా. దానికి తోడు పరమ వాత్సల్యమూర్తి. మనం తరగతి చెప్పుకున్నాం. స్వామి ఎందుకు భూమిని కొలిచాడు అంటే, వరాహావతారంలో నీటి నుండి భూమిని పైకి తీశాడు, చెట్టు పైన ఉంచాడు. తాను కష్టపడి సంపాదించుకున్న భూమి అంతా అలాగే ఉందా, లేక ఎవరైనా ఇప్పటిలాగా కబ్జాలు చేస్తున్నారా తెలుసుకుందామని కొలుచుకున్నారు. అవునండి, మరి బిడ్డలు ఎవరు చూస్తున్నాం కదా, పోతున్నాయి 100, 1000 కదా చూస్తున్నాను. అంటే ఈ డబ్బు అప్పటి నుంచే ఉంది, ఇప్పుడే కాదు. భావనావతారంలో కూడా దురాక్రమణలు కబ్జాలు ఉన్నాయన్నమాట. నా భూమి నాకే ఉందా, ఎవరైనా ఆక్రమించారా, ఒకసారి కొలుచుకొని చూస్తానని స్వామి కొలుచుకున్నాడు. ఇంకొక చమత్కారం, అప్పుడు కోర్టులు, సైన్యాలు, కొట్టాలు ఇవన్నీ లేకపోయేది. పేచీ వస్తే నాయన నీవు నీ కాళ్ళతో నడిచి ఇదంతా నాకు ప్రమాణం చేయరా, నీకు ఇచ్చేస్తాం అనేవాడు. ప్రమాణం ఒకటే గుర్తు, వేరేం లేదు. అప్పుడు దాకా అందరికీ ధర్మభీతి, పాపభీతి ఉండేది. ఇప్పుడు అంటారా 100 కాదు 1000 ప్రమాణం చేస్తారు. పోయేదేముంది, మన భూమి వచ్చేస్తుంది కదా, మనం పోయినా భూమి ఉంటుంది కదా. అప్పటి రోజులు అవి కావు. అలా స్వామి ప్రమాణం చేసి మరీ ఇదంతా నా భూమి అన్నాడు. రెండవది, తన పవిత్రమైనటువంటి పాదమును మనందరి నెత్తి మీద అడగకుండానే ఉంచాడు. రాళ్లున్నాయి, ముళ్ళున్నాయి, ఏవో గాజుపెంకులు ఉన్నాయి, ఇంకేమో ఉన్నాయి, ఏమో ఉన్నాయి, ఎన్నో పుచ్చుకొని 8 గయాలయ్యే స్వామికి. ఒక్కడైనా అడిగానంటే స్వామి నీ పాదం ఏమైందని. నా రాజ్యాన్ని నాకు వచ్చిందని వాడు పోయాడు, నా రాజ్యాన్ని నాకు వచ్చిందని నువ్వు పోయాడు. ఆయన గట్టేమిటి, తప్పదు కాబట్టి ఒక 2 అడుగుకున్నారు, గౌరవించారు. అదిగో ఢిల్లీకి పోయి కాదు, పాదం సత్యలోకం దాకా వెళితే మరి మా నాన్నగారి పాదం వచ్చింది కదా, మర్యాద చేయకుంటే బాగుండదని తన దగ్గర ఉన్న కమాండర్ని తీసి నీళ్లు పోసాడు కాబట్టి. దాన్నే మనం బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్య గారు కీర్తన చేశారు. కొడుకు కాబట్టి తప్పదని బ్రహ్మ కడిగాడు. ఆ కొడుకు కాబట్టి అంటే స్వామికి మనవడు కాబట్టి ఎవరంటే రుద్రుడు, శంకరుడు ఆ పాద జలాన్ని శిరస్సులో ధరించాడు. మనవడు మరి తప్పదు. వీళ్ళిద్దరూ తప్ప ఎవరన్నా స్వామిని పట్టించుకున్నారా? స్వామి ఇప్పుడు మేము పట్టించుకున్నాం, మేము నీకు మంగళాశాసనం మేము చేస్తాం. అప్పుడు నడిచి కందినటువంటి మీ పాదాలకు ఇప్పుడు మేము మంగళాశాసనం చేస్తాము. ఎంత దయ నీకు. ఇది ఒక భాగం అయితే, ఇక రెండో భాగం సెన్ను అంగు అక్కడికి వెళ్ళాడు. దండకారణ్యం నుంచి లంక దాకా నడిచి వెళ్ళాడు స్వామి తన పాదాలతో. వామనుడిగా వేసినది 3 అడుగులే, రాముడిగా
కొన్ని వందల యోజనాలు నడిచిపోయి వస్తున్నాను. వెళ్ళి లంకకు వెళ్ళి నేను చాలా బలవంతుణ్ణి అనుకున్నాడు రావణాసురుడు. అందులో బలవంతుడే. దేవతలందరూ రావణాసురుడికి సేవలు చేశారు. తెలుసండి, వరుణుడు రోజు పొద్దున్నే వారి అంతఃపురం ముందర శాంతి చల్లాలి. అగ్నిహోత్రుడు హెడుకుక్కు వంట చేయాలి. కుబేరుడు స్టోర్ కీపర్, పెట్టాలి బియ్యం పప్పు తెచ్చి పెట్టాలి. మనకు చమత్కారంగా దేవతలు రావణాసురుని వలన ఎన్ని రకముల బాధలు పడ్డారో ఒక గ్రంథం ఉంది, చంపూ రామాయణం అని. భోజ మహారాజు మహాపండితుడు ఆయన రాశాడు రామకథ. అందులో రావణాసురుని దుష్ట కృత్యములను వివరించడానికి దేవతలందరూ వైకుంఠానికి వచ్చారు. వచ్చి స్వామిని స్తోత్రం చేసి మేము పడుతున్న పాటలు ఇన్నండి. ఏం చెప్పాలి? ఒక్క మాట చెప్తాం. ఉదాహరణకు మా చంద్రుడు ఉన్నాడు, ఏక మృగాం కోపి మొదలు పెడతాడు ఇంద్రుడు. వీడు చంద్రుడు, వీడికి తెలుసా? ఏక మృగాం కోపి మృగయాయాత పరిశ్రాంతి విశ్రాంతి. ఇది మొత్తం చెంపు రామాయణము. చెంపు అంటేనే గద్యము పద్యము కలిసి ఉంటుంది. అంటే కొన్ని పద్యాలుంటాయి, కొన్ని గద్యలుంటాయి. గద్య పద్యాత్మకం కావ్యం చంపూరిత్యభిధీయతే. అది లక్షణం. చంద్రుని అవతను గద్యలు మంచిగా చేస్తాడు. చాలా బాగుంది. ఏక మృగాంకోపి మృగయాయాస పరిశ్రాంతి విశ్రాంతి నమజ్జన పరివృతే మజ్జన గృహాభిముఖే దశముఖే. ఏం జరిగింది? రావణాసురుడు అప్పుడప్పుడు వేటాడడానికి పోతాడు అరణ్యాన్ని. అలా వెళ్ళి వేటాడి ఇంటికి వస్తాడు. మరి వేటాడితే ఒళ్ళంతా బాగా అలసిపోతుంది, చెమట పడుతుంది. ఏం చేయాలి? ఫ్రెష్ గా స్నానం చేయాలి కదా. అందుకోసమని స్నానశాలకు బయలుదేరుతాడు. అది కూడా ఒక్కరు కాదు, రాదు కదా. నమజ్జన పరివృతే. చుట్టూ ఎందరో సేవకులు ఎవరుంటారు అర్థం కదా. బాడీ గారితో ఉంటారు కదా, సెక్యూరిటీ అనుకోండి, పోని ఏదో అనుకుంటున్నారు. ఇలా సేవకులందరూ చుట్టూ మూగి అతన్ని తీసుకుని వెళ్తుంటారు. అతను మధ్యన గృహాభిముఖే దశముఖే. రావణాసురుడు స్నానశాలకు బయలుదేరి వెళ్ళినప్పుడు ఇక అప్పుడు ప్రారంభమవుతుంది మగవాడి పాట. ఏంటది? తత్రత్య విచిత్రతర శాఖకుంభ స్తంభాగ్ర ప్రత్యగ్ర ప్రత్యుక్త స్ఫటిక శిలా సారభంజిక పుంజ కరతల కలిత నియోపరమయ కలశముఖాత్ అచ్చాచ్ఛం అవిచ్ఛిన్న తారాం అంబుతారాం నిజకరాభిమర్శాదాపాదయన్ తస్య ప్రసాద విసునానాం సునాసీర శిరకాంక్షితానాం వింశతి విధ వీక్షణానాం క్షణమాత్రం పాత్రం భవతి. మనకి అర్థమైందండి. అంత సంస్కృతం మనకేం వస్తుంది? ఎందుకు కదా ఏమవుతామంటే తత్రత్య విచిత్రతర శాతకుంభ స్తంభాగ్ర. ఆ స్నానశాలలో చాలా విచిత్రమైనటువంటి బంగారముతో చేసిన స్తంభములు అంటే పిల్లర్స్ ఉంటాయి. స్తంభ అగ్ర, ఆ పిల్లర్స్ మీద పైన ప్రత్యగ్ర ప్రత్యుక్త, ఎప్పటికప్పుడు కొత్తగా స్ఫటిక మణులతో బొమ్మలు చేస్తారు. మనం చేస్తారు. స్ఫటిక శిల సారభంజిక పుంజ సమూహంలో కరతల కలిత నిజోపరమయ. ఆ బొమ్మల చేతిలో కలశములుంటాయి. ఏం కలశాలు? చంద్రకాంత మణులతో చేయబడిన కలశాలు చేతిలో ఉంటాయి. అవేమణులు? చంద్రకాంత మణులు. వాటి తెలుసుకుంటున్నాను మీకు. చంద్రకిరణాలు పడితే తగ్గుతాయి. రావణాసుడు స్నానానికి రాగానే చంద్రుడు వచ్చి ఆ పైన కూర్చొని ఈ చంద్రకాంతమణి కలశాల మీద తన కిరణాలు ప్రసరింపజేస్తాడు.
చేస్తే ఇవి కరిగి ఆ నీరు పడితే ఎవడు స్నానం చేస్తుంది. ఆలోచించండి. కరతల కలిత నిజోపరమయ కలశము కాంత అచ్చాచ్యాం అవిచ్ఛిన్న ధారాం. మరి మధ్యన బ్రేక్ కావద్దు ధార. వాడు తారడానికి పడుతూనే ఉండాలి. పొరపాటున ధార ఆగింది, తత్తావతారం చదువుతాడు చంద్రుడిని. ఒడకాలి వేరే వాళ్ళు ఒడికి నాయన ఇస్తున్నాడు. వాడు చాలు మన ఉంటాయి. ఏదో బాత్, ఏం బాత్ అది? కవర్ బాత్ అంటారు చూడండి. పైన ఉండాలి లేదా? పొరపాటున మన మున్సిపాలిటీ ఏదైపోతే ఆగిపోతుంది. మనం ఏం చేయలేము. ఇది ఆగిపోతే వాడు వస్తారు. అవిచ్ఛిన్న ధారాం అంబుధారాం నిజకర అభిమర్శ. తన కిరణముల స్పర్శతో ఆపాదయం అలా కురిపిస్తూ అప్పుడు చల్లగా వీడి స్నానం అయిపోతే అప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి బాగా చేశావుగా అని 20 కళ్ళతో చూస్తాడు. సునాశీరచిర కాంక్షితానాం 20 విధ వీక్షణానాం. ఇంద్రుడు ఎప్పటి ఎదురు చూస్తున్నాడు. ఏమని? రావణాసురుని 20 కన్నుల చల్లని చూపు మనెత్తుపడుతున్నాడు. ఆ చూపు అదృష్టం బాగుండి మన చంద్రునికి పడింది అంటున్నాడు. ఇంద్రుడు ఎదురు చూస్తున్న చల్లని 20 చూపులు చంద్రుని మీద పడ్డాయి ఇంతకాలానికి. ఇది మా గతి అన్నాడు. అంటే ఏమైందని అర్థం? చంద్రుడు రావణాసురుడికి చల్లని నీరుతో స్నానం చేయుడు అని వచ్చింది. అంత బలవంతుడు రావణాసురుడు. ఇలాంటి ఇంత బలమున్న రావణాసురుణ్ణి పాపం మన రాముడు అక్కడికి వెళ్లి వాణ్ణి యుద్ధానికి పిలిచి వాని ధ్వజాన్ని, వాని రథాన్ని, వాని గుర్రాలను, వాని సారథిని, వాని కవచాన్ని, వాని ధనువును, వాని బాణమును మార్త నిలగొట్టి అలా నిలబెట్టి బతుకుపా రేపురా చూస్తున్నాం. పొద్దున్నుంచి యుద్ధం చేసి అలసిపోయావురా గచ్చ అనుజానాన్ని రణార్జితత్వం ప్రవిశ్య రాత్రించరాజలంకాం ఆశ్వాస రథీ సతంది. వెళ్ళిపా అభినిస్తున్నాను. అలసిపోయావు, ఇంటికి పో, రాత్రికి విశ్రాంతి తీసుకో, అన్ని చూసుకో, అందరినీ చూసుకో. తెలుసా ఏమిటో? మళ్ళీ రావు, మళ్ళీ ఇంటికి పో, చివరి చూపులు అన్ని చేసుకొని కాస్త ఊడనిల్లి కొత్త రథం, కొత్త కవచం, కొత్త ఆయుధాలు, కొత్త బలం తీసుకొనిరా. అప్పుడు నా పరాక్రమం చూడు. కానీ వారి బతికి ఏం బతికండి? ఇన్ని 1000 సంవత్సరాలు ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టిన రావణాసురుడు ఒక్క క్షణంలో ఒక్క బాణంతో మునిగిపోయాడు. ఇంద్రుని వజ్రాయుధము కానీ, విష్ణువు యొక్క చక్రం కానీ, వరుణుని పాశం కానీ ఏమీ చేయలేదు అన్నాడు. అంతేకాదు దేవతలందరూ కలిసి రావణాసురుని మీద తమ దివ్యమైన ఆయుధాలన్నీ ఒకేసారి ప్రయోగించిన అవన్నీ వచ్చి వారికి తగిలితే రావణాసురుడు తన చుట్టూ ఉన్న ప్రియురాళ్లతో జలకాలాడుతున్నప్పుడు ప్రియురాళ్లు సరదాగా నీళ్లు చిలకరిస్తారే, ఆ బిందువుల తాకిడి వల్ల అయిన స్పర్శ కూడా చదవలేదు. ఈ వారిగా అన్నాడు. ఇవే నీళ్ళ కూడా లేవు, నీవేమైతాడయ్యా? ఆలోచించండి. ఇంత బలాఢ్యుణ్ణి రామబాణాభ్యత పపాత చజార చాపంచ ముమోచ. రాముడి ఒక్క బాణం తగిలితే ఒక్కసారి 3 ఊళ్ళు ఊగాడు. ధనుస్సు వదిలిపెట్టాడు, వణికిపోయాడు. అది బలం. అలాంటి నీ బలమునకు మంగళాశాసనము. ఇక ఇవన్నీ బాగున్నాయండి. రాముడు అగత్యవాడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు, ఇంద్రుడు రథం పంపాడు, మాతని వచ్చాడు, ఇంకెవరు ఉన్నది ఆదరించారు, బాణాలు ఇచ్చారు, ధనుస్సు ఇచ్చారు, చాలా ఉంది. ఎవ్వరూ ఎలాంటి సాయం చెయ్యడానికి కూడా వీలు లేని స్థితి శకటాసుర సంహారం. ఉద్వర్తనోత్సవే తస్య కృష్ణస్య అఖిల సమ్మతి అంటారు మనకు భాగవతంలో. కృష్ణ పరమాత్మ
బోర్ల పడ్డాడు. పిల్లలు బోర్ల పడ్డలేదా తిరుగుతారంటారు, పిల్లపడ్డామంటారు. అలా పిల్లలు బోర్ల పడితే మనం పనులు చేసుకుంటాం. బోర్ల పడితే బొబ్బట్లు, అడుగు వేస్తే అరిసెలు, ఏదో ఉంటుందో మనం తినాలి. ఎలా పడ్డ నింపుకున్నాం మన పనులు మనకు. కానీ శాస్త్రం మనం తినడం కాదు, వాళ్ళకు పెట్టాలి, దేవతలకు పెట్టాలి, గోవులకు పెట్టాలి, బ్రాహ్మణులకు పెట్టాలి, బంధువులకు పెట్టాలి. అది శాస్త్రం. కృష్ణ పరమాత్మ బోర్ల పడ్డాడు. బోర్ల పడ్డప్పుడు అదృష్టం బాగుండి పంచాంగం చూస్తే ఆ రోజు రోహిణి నక్షత్రం. అంటే పరమాత్మ పుట్టిన నక్షత్రం అయింది. ఇంకేం కావాలి? ఆ రోజుల్లో తిరు నక్షత్రం చేసుకునేవాళ్ళు, భర్తు డేలు కాదు. మనం డే అంటే ఏమర్థం తెలుగులో? దినం అంటే. బర్త్డే అంటే పుట్టిన దినం, ఫాదర్స్ డే తండ్రుల దినం, టీచర్స్ డే గురువుల దినం. బాగుంది, తెలుసుకోవద్దు. ఏం చేసుకోవాలి? తిరు నక్షత్రం చేసుకోవాలి. వారు పుట్టిన నక్షత్రం చేసుకోవాలి. అది సాంప్రదాయం. మనకి ఇప్పటికీ ఆళ్వార్ తిన్నక్షత్రం, ఆచార్య తిన్నక్షత్రం. అలాగే కృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణి, అదే వచ్చింది. పరమాత్మ నక్షత్రం తెలియదు ఉంటుంది. పెద్ద పండుగ చేయాలి, అందరినీ పిలవాలి, గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, బంధువులకు పోయిన పెట్టాలి. ఉన్న ఇల్లు సరిపోదు, ఏం చేయాలి? ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలి కదా. వాళ్ళకి ఆ బాధ లేదు. యమునా తీరమంతా ఫంక్షన్ హాల్. వాళ్ళకి సమస్య ఉంది. యమునా తీరం మాత్రం అందరు ఇక్కడికి వెళ్దాం, అందరిని పిలిచారు. బ్రాహ్మణులు, పూజలు, యజ్ఞాలు, హోమములు, జపములు, గోవులకు దాసము, దేవతలకు ఆహ్వానాలు అద్భుతంగా జరిగాయి. 1000 మంది, లక్షల మంది వచ్చారు. అందుకేం తక్కువ? మహానుభావుడు. ఇంత ఉత్సవం జరుగుతుంటే మరి యశోదమ్మలకు ఉన్న పని చేయాలి కదా. ఎంత మహారాయణ కానీ బ్రాహ్మణులకు, పిల్లలకు, బంధువులకు నీళ్లు కావాలి కదా. యమునా దిగు నీళ్లు తెద్దాం అనుకుంది. పిల్లవాడు ఏడ్చాడు, తన ఆకలి అయింది కదా అని పిల్లవాడికి కడుపు నిండా పాలిచ్చి ఓ బండి ఉంటే బండి మీద పడుకోబెట్టి, అయినా పిల్లవాడు చూడండి బాబు, ఇప్పుడే వస్తాను, నీళ్లు తీసుకొని వస్తాను, ఎంతసేపు అమ్మ పోయాడు, నేను చూస్తాను. బండి కింద పడుకోబెట్టడం ఆలస్యం. ఆమెకు పోయిందో లేదో ఓ 2-3 నిమిషాలకి పిల్లవాడికి మళ్ళీ ఆకలి. మేరకు వచ్చి ఏం చేస్తారు? పిల్లవాడు లేస్తే లేచిన వెంటనే కాళ్ళు చేతులు కదిలిస్తారు, ఒడిస్తారు, బాగా ఒడిస్తారు. ఈ చేతి పైకి పోయింది, ఆ కాలు అడిపోయింది. ఆ పైకి పోయి ఒక కాలు వేలు ఆ బండి తగ్గింది. అది అమాంతా వెళ్ళి గోడపడి మొత్తం ముక్కలు పెద్ద తప్పుడు. ఏం జరిగింది? వచ్చింది, అందరూ వచ్చారు. ఏమైంది? అమ్మ పిల్లవాడు కాలు తాగారండి, కాలు తగిలింది, బండి పడింది. చూడండి, నమ్ముతారండి? 3 నెలల పిల్లవాడు కాలు తాగిస్తే బండి పడుతుందా? పిల్లల లేకపోని అన్నారు. అసలు రహస్యం ఏమిటంటే బండి కింద పడుకోబెట్టగానే అందులోకి ఒక రాక్షసుడు వచ్చి చేరాడు. వాడు ఎంత గొప్పవాడంటే వాడు గట్టిగా చూస్తే ఇంద్రుడు పారిపోతాడు, అంత బలాఢ్యుడు. అష్టదిక్పాలకులు, దేవతలు వాడంటే వణుకుతాడు. పూతనను చంపాడన్న పగతో ఇలా చంపుదామని ఇంటికి రాకుండా వాడను చంపొచ్చేసి, స్వామికి ఏం తెలుసు వాడు ఉన్నాడని, ఏదో కాలు ఆడిచ్చాడు, వాడు చచ్చాడు, నువ్వు ఇంకే రానుకున్నాడు. ఇంద్రుడిని భయపెట్టావేమో, కాలు తగిలితేనే పోయావా, అల్పబరుడా, బలహీనుడా. అసలు చమత్కారం ఏమిటంటే ఈ దృశ్యంతో మనకు బోధపడేటువంటి తత్వం ఏమిటి? ఇంతవరకు పరమాత్మ పాదము మనందరినీ కాపాడుతుంది అన్న ఒక గట్టి నమ్మకం కదా ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ ఈ ఘట్టంతో పరమాత్మ పాదము మననే కాదు, పరమాత్మను కూడా కాపాడుతుంది అని తెలిసింది కదా. చూడబడి ఆయన పని ఆయన కానీ
పొరపాటున ఆయన పాదాన్ని పైకి తాకకుంటే, బండి కింద పడకుంటే మా స్వామి ఏమయ్యేవాడు కదా స్వామి. 3 నెలల పిల్లవాడికి ఇంత పెద్ద బండి కాలికి తగిలిందంటే ఆ కాలు ఎంత కాయకేస్తుంది పాపం. అయ్యో స్వామి నీ పాదానికి మంగళము. 3 నెలల పిల్లవాడికే ఇంత ఆపద వచ్చిందంటే మనం ఏమన్నారండి? అందులో తెలిసి ఆపద, ఇది తెలియని ఆపద. జాగ్రత్తగా ఆలోచిస్తే పరమాత్మ యొక్క అస్తిత్వానికి భంగం కలిగిద్దామనుకునే వాళ్ళు చాలా మంది అప్పుడే కాదు ఇప్పుడు ఉన్నారు. కానీ ఏమంటున్నారు? భగవంతుడు లేడు అంటున్నారు. సంతోషం. ఎందుకు? భగవంతుడు అంటున్నావు కదా, వాడు ఉన్నా లేకున్నా ఒకటి పేరు చెప్పేశారు. ఏవాడి ఏమంటున్నా? దేవుడు లేడు. దేవుడు ఉన్నాడన్న వారికంటే దేవుడు లేదనే వారు ఎప్పుడు చదువుతారు అండి. వాడే భక్తులు ఏం భావిస్తుంది అంటే భగవంతుణ్ణి పొగిడేవారు వాడి పేరుతోనే పొగడాలి, నిందించేవారు కూడా వేరే మార్గం లేదు. కాబట్టి వాడు హాయిగా ఉంటాడు, ఏం బాధ లేదు. ఇలాంటి పసిపాపగా ఇంత బాధపడ్డారు నీకు మంగళము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకో బాధ ఏంటంటే రాక్షసులు ఇద్దరు పెద్ద కుట్ర పని వచ్చారు. ఒక్కొక్కరు వస్తే ఈయన బతకనీయడం లేదు, ఇద్దరం వద్దాం. స్వామి ఎక్కువ ఎవరిని నమ్ముతాడో మనం పోయి వాళ్లలో చేరుతాం. పరమాత్మకు ఋషులంటే ఇష్టం, ఋషుల కంటే ఆడవారంటే ఇష్టం, ఆడవారి కంటే ఆడవారిలో కూడా పడుచువారంటే ఇష్టం, పడుచు ఆడవారి కంటే పశువులంటే ఇష్టం, పశువుల కంటే దూడలంటే మరి ఇష్టం. ఎందుకో తెలుసా? చెప్పినట్టు వింటారు. ఋషులు స్వామి చెప్పినట్టే వింటారు. ఇంకా వారికంటే ఆడవారు కాస్త ఎంత మా స్వాతంత్ర్యం, మా ప్రమాణ హక్కులు అంటున్నా కాస్త మగవారు చెప్తే అదేంటని అంటారు. మనసులు ఏమనుకున్నా బయట మాత్రం అలాగేనండి ఏమంటారు. కొంచెం వినే తత్వం ఉంటుంది వారిలో, వారంటే ఇష్టం. పరుచు వారికి మరి కాస్త ఉంటుంది. వారికి వీరు కావాలి, వీరికి వాళ్ళు ఎదుగుపోయే వాళ్ళు ఏదో కలిసి కాపాడు పోయి ఆయన వాళ్ళకి ఆయన రాదు అని ఇంకాస్త వింటారు. పరుచు వారికంటే పశువులంటే మరి కాస్త ఇష్టం. కట్టేసే ఉంటాయి, ఇటు పెట్టేపోతాయి. పశువుల కంటే దూడలంటే మరీ ఇష్టం. ఎందుకు? స్వామి దూడలను తాను తీసుకుని వెళ్ళి అడవిలో నిలబెడితే అవి గడి తెరవు, అది తెరవడుతున్నాయి. స్వామి వంగి పంటితో గడ్డి పరకలు కొరికి చూపితే అది గడిచింది. చెరువుకు తీసుకొని వెళ్ళి తాను వంగి నీరు తాగినవి తాగుతాడు. అంటే పారతంత్రియ పరాకాష్ట దూడలు. అందుకే స్వామికి అందరికంటే దూడలంటే చాలా ఇష్టం. ఆ సంగతి బాగా తెలుసుకున్న ఒక రాక్షసుడు దూడలో వచ్చి చేరాడు. పాపం ఎందుకో ఆ రోజు కొందరు గోపాలకు అందరూ కలిసి స్వామిని స్వామి స్వామి ఎప్పుడు ఇక్కడే తిరుగుతున్నాం, ఈ పక్కనే ఒక వెలగ తోట ఉంది, వెలగ పండు ఎలా ఉంటాయి తెలుసు కదా, చాలా మందికి చక్కని పరిమళంతో ఉంటాయి. పాత రోజుల్లో ఆ వెలగ పండు లోపల గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జును తీసి అందులో బెల్లం కలిపి ఈ బెల్లం వెలగ పండును అప్పుడే పిండిన ఆవు పాలలో వేసి అక్కడ తీరికెక్కడికి నిలబడి తిరుగుతూనే టైం అవుతున్నది. కంచం ప్రేతులు తలం ప్రేతులో ప్రేతులు తలం లేదు, చేతిలో పెట్టు చెంచా ఇవ్వు. తిరుగుడు వాడు బూట్లు వేసుకుంటాడు, తిరుగుడు తిరుగుకుంటూ ఆదరిపోతాడు. ఆ భార్య దాదాగా పోవాలి, ఆ ప్లేట్ ఇచ్చేసి తీసుకొని రావాలి. ఇంకా రుచులు కూడా బాబోయ్ ఆ రోజులే మంచి రోజులు. హాయిగా పాలు బెల్లము వెలగపండు గుజ్జులో కలుపుకొని అందులో అవకాశం ఉన్నప్పుడు అప్పటి రోజుల్లో ఇప్పుడు పోయింది. కానీ మామిడి పండ రసం వేసుకొని తింటే స్వర్గలోకం నుంచి అమృతం మన కోసమే పంపారా అన్నంత రుచి ఉండేది.
మనకి ఆరసం లేదు, మన ముందు ఒకటే నీరసం. అది ఏం చేస్తాం? ఇంకా మనకి అది వెలగపండు అంటే అంత మంచిది. అలాంటి వెలగపండు తినాలని గోపాలకులకు ఆశ పుట్టింది. కృష్ణ అక్కనే ఉన్నది, పోదాం, అసలు నువ్వు ఉంటే మాకు ధైర్యం. అదేమని పోదాం అన్నాడు. బలరాముడు జరుగుచేశాడు. అందరూ అక్కడికి పోయారు. దూరాలు ఇక్కడ ఉన్నాయి. వీడు చూశాడు, ఏదో ప్రాణిస్తే ఏమో అయిపోయింది ఏమిటి అని ఒక దూరం అమాంతం వచ్చిందండి. శాస్త్రం ఏమిటంటే పశువులకు ఒక నియమం ఉంది. అవి ఎట్టి పరిస్థితుల్లో మందని విడిచి పక్కకు రావు. పశువుల మంద ఉంటే అది అడవి కానీ, మంట కానీ, మందు కానీ, దుమ్ము కానీ ఏమన్నా కానీ మంద మొత్తం కదిలితే కదులుతాయి. కానీ మందలన్నీ ఉతోడ ఉంటే ఒక్క చూడగానే ఒక్క పక్కకు పోదు. వాడికి నియమం ఉంది. ఎటుబడి మంద నుంచి విడిపోయేవాడు ఎవరు? మన చాలా గొప్పవాడు కదా. మనకు మందలు వద్దు, మనం విడిస్తే మందని విడుస్తాం, కాకుంటే మొత్తం మందలు తాగుతాం. ఒక అంటారు, కేయం మానవత సమూహమనని నిత్యం సముద్రంపతే. పెద్ద పులి కోపం వస్తే ఒక పెద్ద పులి చంపుతుంది. సింహానికి కోపం వస్తే ఒక సింహాన్ని చంపుతుంది. ఏనుగు కోపం వస్తే ఒక ఏనుగును చంపుతుంది. ఇక వేరే పాము, ఇంకో పాము పిల్లలు ఏవైనా ఒక్కొక్క వాడిని చంపుతాయి. ఒక్క మానవుడే గురుకుగా ఉంటాడు. ఎంత గొప్పవాడండి కదా. అంటే మందను విడిచి వెళ్ళేది పశువులు కావు, మనుషులే. ఇలాంటి నియమం ఉండగా ఈ ఒక్క దూడ ఎలా బయటకు వచ్చింది, పక్కకు వచ్చింది అనే కాదు అనుమానం వచ్చింది. కృష్ణుడు ఇలా చూశాడు, అర్థమైపోయింది. అయినా కమలు ఏం చేశారా, శుభం. సరే, అక్కడ చెట్టు కనబడింది, వేరే వాళ్ళు బాగా ఉన్నాయి, అయినా ఈ చెట్టు రాలుతామా అంటే రాలుతామండి అంటాడు. చూసేసరికి దాన్ని చూస్తే అందులో వాడు ఉన్నాడు. అబ్బా, మీరు చాలా బుద్ధిమంతులుగా నాకు చాలా సౌకర్యం చేశారు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు సార్లు వస్తే 2 సార్లు చంపాడు కదా. ఈ బాధ కంటే ఒకే సరిపోతారు కదా, బాధ లేదు. అమాంతం కూడా 4 కాళ్ళు పట్టుకున్నాడు, గిరగిరగిరా తిప్పేశాడు, ఇసిరి చెట్టు కొట్టాడు. దూరం వచ్చింది, చెట్టు కూలింది, పండ్లన్నీ వచ్చాయి, అందరూ హాయిగా నెట్టేశాడు. ఇద్దరు అయిపోయాయి. ఎంత రాగి ఉందని వత్సాసురుడితో కపిత్తాసురుణ్ణి సంహరించాడు. ఇలా దూడను చుట్టి బాగా తిప్పి చెట్టు కొట్టేటప్పుడు నీ ముందరి కారు ఎంత బలంగా పూంచాలని కదా. అలాంటి నీ ముందరి కారుతో మంగళం. ఇవన్నీ ఒక ఎత్తండి. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మనవాడు. వాడు మన పార్టీ వాడు, వేరే పార్టీ కాదు. ఎవరైనా ఇంద్రుడు. అతన్ని కాపాడటానికే స్వామి అవతరించాడు కృష్ణుడిగా కాదు. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవసుడు, పవనుడు, నరకుడు, మూరుడు చాలా ఉన్నారు. ఇలాంటి వారందరినీ సంహరించమని ఇంద్రుడు కోరితే వచ్చినవాడు. కాస్త చూతాం వీరి సంగతి ఏమిటో అని చిన్న టెస్టులు పెట్టాడు. నందుడు గోపాలందరూ కలిసి ఒక యజ్ఞానికి పూనుకున్నారు చేద్దామని. అన్ని చూసి కూర్చున్నారు. చూశాడు కృష్ణుడు, నాన్నగారు ఏం చేస్తున్నారంటే పెద్ద పండుగలాగా చేస్తున్నారు, కాస్త మాకు చెప్పొచ్చా, నేను వినొచ్చా అండి, పిల్లలా కదా వినొచ్చా. అది అలా లేదు, ఇట్లా ఇంద్రయాగం చేస్తున్నాం, నాకు వర్షాలు బాగా కురిసాయి కదా, వర్షాలు బాగా పడితే పశువులకు మంచి మేత దొరికింది, మనకు ధాన్యం పండింది, మనం బాగున్నాం, పశువులు బాగున్నాయి, అవన్నీ వర్షాల వల్ల కదా, వర్షం గురించి ఇంద్రుడే కదా, కాస్త కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి కదా, ఇంద్రయాగం చేస్తుంది. థ్యాంక్స్ చెప్పాలి కరెక్టే, మనం బాగున్నాము కరెక్టే, వర్షాలు పడ్డాయి ఓకే, కానీ వర్షాలు ఇంద్రుని వల్ల పడ్డాయని మీకెవరు చెప్పారు? అదేమిట్లా అరణ్యంలో ఉన్న చెట్లు ఇంద్రయాగాలు చేస్తున్నాయా? పూజలు చేస్తున్నాయా?
వాడికి నీరు అందుతుందా లేదా, ఎరువు వస్తున్నదా లేదా, వస్తుంది. ఎలా వస్తున్నది? వాడి కర్మ అండి, ఇది మన కర్మ. వాడు ఏంటి? స్వకృతం ఉపభుంజతే. ఎవరు చేసిన దాన్ని వారు అనుభవిస్తారండి. కర్మనైన ఔషధి మాత్రిత జనకాలే చెప్పారు కానీ మన కర్మ వల్లే మనకు వర్ణం వస్తుంది. కష్టం కానీ, సుఖం కానీ, బాధం కానీ, ఆనందం కానీ, సంపద కానీ, దరిద్రం కానీ కర్మతో వస్తుంది. మనం కర్మ చేసుకుంటే వర్ణాలు పడతాయి. నిజంగా దేవుడు ఏ కర్మ చేయని వాడిని కాపాడుతాడా? నకి అకర్తారం దైవం ఉపభుంజతే. ఏ పని చేయని వాడిని దైవం కాపాడుతుందా అని అన్నాడు. పూర్వకర్మ 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 చెయ్యి 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 స్వామి చెప్తాడు. కర్మ చేసిన వాడికే ఫలితము. మరి కర్మయుక్తులు భజన వాడేవాడు మరో మాట చెప్పరా? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పశువులకు మనకు గడ్డిని ధాన్యాన్ని ఇచ్చింది గోవర్ధన పర్వతం పౌరుషుడు ప్రాంతం. దున్యాం ఇక్కడ లేక పంటలు పండాయి. ఎక్కడ పండాయి? గోవర్ధన పర్వతం పండాయి, చుట్టుపక్కల పండాయి. అదుగా గడ్డి బాగా ఉంది, పశువులు వేసాయి. మనను కాపాడింది గోవులను కాపాడింది గోవర్ధన పర్వతం. మరి గోవర్ధన పర్వతం మీద, మన మీద, మన ఊరి మీద, చుట్టుపక్కల ప్రాంతాలలో సుభిక్షంగా ఉండటానికి, ఎవరికి ఎలాంటి ఆదులు వ్యాధులు రాకుండా ఉండటానికి ప్రతినిత్యము అనేకమైనటువంటి యజ్ఞములు, యాగములు, దానములు, వ్రతములు, క్రతువులు, సంధ్యావందనాలు, నియమాలు చేస్తున్నవాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళవన్నీ బాగా చేస్తే బాగా వర్షాలు పడతాయి, బాగా పంటలు పడతాయి. బ్రాహ్మణులు తమ నియమాలతో వర్షాలు కురిపించారు, గోవులు పాలిచ్చాయి. గోవర్ధన పర్వతం పంటలు గడ్డినిచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం నిజంగా ఛాన్స్ చెప్పాలంటే ఈ మూటికి చెప్పాలి. గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం, గోవులను పూజిద్దాం, బ్రాహ్మణులను పూజిద్దాం. ఇవన్నీ చెప్పాం. ఇది నా మతం, నా అభిప్రాయం. చిన్నవాడిని తెలియక అంతే అన్నానేమో. నువ్వు నచ్చితే తెలియదు, నచ్చకుంటే మీకు ఇష్టం. ఏం చేస్తానండి? అసలు ఇదే బాగుంది ఆనందం వస్తుంది. ఒక్క 30 గంట ఆగితే ఇంద్రయానం మొదలయ్యేది. ఇంద్రాయ స్వాహ, వారికి అన్నం దొరికేది, లాగేశాడు కదా. నోటి ముందరి ముక్క లాగేశాడు. వాడి కోపం కాదండి, వస్తున్నారు. ఆకలితో అన్నం పెట్టబోయి లాక్కుడు కోపం రాదా? కోపం వస్తే ఏం చేస్తాను? ఏం చేస్తాను? కోపం వస్తే రాలేస్తాను. పూర్వం నమ్మలేదు, అన్ని రాలేస్తారు. మన వీళ్ళందరూ కూడా రాళ్ళు పెడతారు. 2 రోడ్డు వేస్తున్నాం, ఎవరు కంటారు రాళ్ళు అంటారు కదా, 2 పక్కల పెడతారు. ఎందుకు పెడతారు? మనం కొనుక్కోవడానికి. కోపంతో రాలేసి కోపం పెట్టి వాళ్ళు రాలేస్తారు. అలాగే వాడి కోపడుతూ వాడు రాలేస్తారు. వాడు అందరూ ఆకలితో ఉన్నారండి. ఏం చేయాలని? వాడు మనవాడు తప్పిస్తాడులాగా వస్తాడు. మనం చంపుదామా? చంపకూడదు. మరి ఊరుకుందామా? ఇప్పుడు వీళ్ళు వస్తారు, వీడి పిల్లలు అన్నదమ్మా కొట్టాలి. వీళ్ళు వాడు రాడేశాడు. ఇంద్రుడు రాడేశాడు కాబట్టి కృష్ణుడు ఓ పెద్ద రాయిని పట్టాడు. పర్వతం అండి, రాయి కదా, గోవర్ధన పర్వతం. అది రాయే కదా. వాడు రాళ్ళేశాడు, రాయి పెట్టాడు. పొరపాటున ఇంద్రుడు నీళ్లవానే గుర్తిస్తే సముద్రాన్ని ఎత్తి పట్టేవాడేమో అన్నాడు. నీళ్లు నీళ్లలో, రాళ్ళు రాళ్ళలో వస్తాయి. ఆయనకని హాయిగా ఉంటుంది. ఇలా 7 రోజులు పర్వతాన్ని చిట్టెల మీద మోసి ఇంద్రుడి గర్వాన్ని హరించి, స్వామి తప్పయింది, క్షమించండి, చేతులు రాళ్ళు వేసి కూర్చి మానుతాడు. అంతే కదా. మానేసిన తర్వాత అదే ఇప్పుడు తప్పేం చేయలేదు, మనకు అజీర్ణం అయింది, ఎక్కువ తింటే మళ్ళీ వాంతులు ఏమవుతాయేమో అని బంద్ చేశాడు అని తెలుసుకొని వచ్చి కాడుపడుతుంది. వీళ్ళేమంటారు? వీళ్ళు మనవాళ్లే, వాళ్ళు మనవాళ్ళు. దీన్ని ఆశ్రిత వాత్సల్యం అంటారు. పరమాత్మ యొక్క గొప్ప గుణం ఇదే. వాడు ఎన్ని తప్పులు చేయని,
ఎంత పొరపాటు చేయని పరమాత్మను ఆశ్రయించిన వాడైతే వాని పొరపాటు వానికి చెప్తారే తప్ప వాడిని సంహరించరు, హాని చేయరు. నేను నీవాణ్ణి కాదు, నీ స్వతంత్రుణ్ణి, నాకు చెప్తుంది, నాకు బలం ఉంది, నీకంటే గొప్పవాణ్ణి అని అహంకరించిన వాణ్ణి తుదముట్టిస్తాడు తప్ప నేను నీవాణ్ణే స్వామి. ఒక్కసారి ఆ మాట అని పొరపాటున దారి తప్పితే వాణ్ణి దారిలోకి తెస్తాడు తప్ప సంహరించడు. దీన్ని జారి అంటాం, దయ అంటాం, వాత్సల్యం అంటాం. అందుకే గుణం పోతి, ఇది నీ గుణం. ఇంత దైవజ్ఞానం ఉంటుంది మహానుభావ. అలాంటి నీ గుణానికి మంగళాశాసనం. ఇంతకంటే ఎంతో మంది శత్రువులు నీ వీటికి దాడి చేసి వచ్చినప్పుడు వారందరినీ సంహరించినటువంటి నీ చేతిలోని బల్యములకు మంగళాశాసనం అన్నాడు. చేతిలోని బల్యమా ఉందా? కృష్ణుడికి ఆయుధాలు ఉన్నాయి కదా, ఒక మురళి కనబడుతుంది. ఎంతో మందిని సంహరిస్తే అలాంటి వారందరినీ కాకుండా చాలా తక్కువ మందిని స్వామి ఆయుధముతో సంహరించాడు. చాలా తక్కువ మందిని కదా. పూతనను, శకటాసురుణ్ణి, తృణావర్తుణ్ణి, వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, అకాసురుణ్ణి, ఇంకా ఎప్పుడు పోతే అలా ఉన్నారు. ఆయుధం చెప్పడండి. కువలయాపీడాన్ని, చివరికి చానుల పుట్టుకులను, కంసుణ్ణి, అందరినీ చేతులే. ఆయనకి ఆయనకు పేరు తెలుసు కదా. విష్ణు సహస్రనామం బాగా చదివితే మీరు చివరి నామం ఏమిటో జ్ఞాపకం చేసుకోండి. సర్వప్రహరణాయుధ చదువు అర్థమేంటి? ఆయన చేతిలో అన్ని కొట్టే ఆయుధాలే. అన్ని గరక ఓ ఆయుధమే, గడ్డి ఓ ఆయుధమే, చూపు ఆయుధమే, 7 ఆయుధమే. మధురా నగరంలో ఓ చాకలో యుద్ధితే చేతితో తలకాయ నరికేశారు. కర్రాకైనా కర్రాలు ఏమంటారు, ఇలా కొడతారు, ఇలా కొడతారు, ఇలా అప్పటికే ఉంది. కొత్త అనుకుంటారు. కృష్ణుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, బెల్టులు ఉంటాయి కదా, ఆయన అన్ని బెల్టులు ఉన్నాయి. కొట్టితే తలకాయ ఎగిరిపోయింది. తలకాయ పోయింది వాడికి ఆలోచించండి. మరి స్వామికి అన్ని ఆయుధాలే, సర్వప్రహరణ ఆయుధ అని పరమాత్మకు పేరు. అలాంటి స్వామి చేతిలో ఆయుధం ఎక్కడున్నది అంటారా? ఉన్న చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది. బల్లే ఎక్కడిది? ఇలా చెప్పారేంటి గోపికలు అనుకుంటున్నారా? అవన్నీ మాకేం తెలుసండి. వాళ్ళ నాన్నగారు నందుడు ఉన్నాడే, వాడు గొల్లవాళ్ళు. గొల్లవాళ్ళ కులవృత్తి ఒక ఆయుధం ఉంటుంది కదా. నందుడికి ఏం ఆయుధం ఉంది? బల్లెనే ఉంది. చెప్పు, పూర్వేరు కొడిందొడిలన్ నందగోపన్ కుమరన్. పూర్వేర్ తీవ్రమైనటువంటి వేలాయుధం బల్లెం చేతిలో ఉన్నాడు గోపాలుడు. తండ్రికి బల్లెం ఉంటే మనకేముంటుంది? కొడుకు అదే ఉండాలి. మాకు అదే. నువ్వు కావాలంటే నీ చక్రాన్ని బల్యంగా మార్చుకోని ఇస్తాను, మాత్రం బల్యనే అంటారు. అలాంటి బల్యానికి కూడా మంగళము. ఏంటి చెప్పాలయ్యా? ఏందెందు సేవగమే ఏతి పరకడువాన్. ఇలా రకరకములైన నీ వీర చరిత్రములను పాడి 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 మా వ్రతానికి కావలసినటువంటి పరను తీసుకుంటాము. తీసుకోవటానికి ఈనాడు ఇక్కడికి వచ్చాము. ఆనాడు త్రివిక్రమునిగా 3 లోకాలను కొలిచిన నాడు చూచిన మేము నువ్వు చాలా దయామయమని తెలుసుకొని ఈనాడు వచ్చాము పర తీసుకోవడానికి. అన్ను ఇన్ను, ఆనాడు ఈనాడు రెండు ఒకటే. ఎందుకు? వాళ్ళు అడిగినామంటే మేము అడిగినామండి. అందరం స్వార్థపరులనే మరొకటి. ఆ రోజు ఈ రోజు ఒకటే. ఆ రోజు ఈ రోజు లాంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే
నిన్ను బాధ పెట్టి రాజ్యం పొందిన రోజు ఆ రోజు, నీవు బాగుండాలని నీకు మంగళం పాడిన రోజు ఈ రోజు. ఆ స్వార్థమే ఈ నిస్వార్థానికి దారితీసింది. ఎలా ఉంది సంఘటన అంటే, హనుమంతుడు సీతమ్మతో రాముడు పంపితే వచ్చానమ్మా, రామసుగ్రీవులకు మైత్రి జరిగినదమ్మా అంటే, వానరాణం నరానాంచ కథమాసి సమాగమ అడిగింది. మీరేమో కోతులు, మేమేమో మనుషులము, మనుషుల కోతుల సమాగం ఉంటుందండి. ఎలా అయిందయ్యా? హనుమంతుడు మొత్తం చెప్పి, దేవి ఏవం సమజాయత, ఇలా జరిగిందమ్మా అన్నాడు. ఎలా అంటే ఇలా అంటే ఎలా? ఒక వానరుణ్ణి నీ దగ్గరికి దూతగా పంపే అంత తెలియదు. అవుతారండి అంతఃపురస్తుడి దగ్గరికి దూతగా పంపాలంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత ఆంతరంగికుడు కావాలి. ఇంతటి ఆంతరంగిక స్నేహం మాకు కలిగిందని చెప్పాడు. కథం ఏవో అన్ను ఇందు. ఇందులో మరొక రహస్యం ఏమిటంటే, మీరు బాగా లెక్క పెట్టుకోండి, మొత్తం 6 కోతులు ఉన్నాయి. కోతి 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 అని 6. ఇక్కడ చెప్పకూడదా? 6 ఎందుకు చెప్పాడంటే, మనందరికీ రుచులు 6. షడ్రసములు అంటాం. మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త భేదం. మనకన్నీ రుచులే. లడ్డు ఎంత తీయగా తింటామో ఆకాయ కూడా అంత ఇష్టంగా, కాకరకాయ రసం కూడా అంత రుచిగానే చదువు. ఇంకా ఉప్పుదని చెప్పాలి, మన ఉప్పులో ముద్దలు. పొరపాటున మన కూరలో అంత ఉప్పు తక్కువైతే అది తెచ్చి ఏం చేయడానికి ముద్ద మిగడు. మింగితే ఏమవుతుందిరా, ఏమన్నా అవుతుందా అంటే పొరపాటు ఆరోగ్యం బాగుపడుతుంది. కాకపోతే ఉప్పు తక్కువ తెచ్చి ఏమంటది బీపీ తగ్గుతుంది కదా, కష్టాన్ని ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళం మనము. ఎలాగైతే 6 రుచులను మనము రుచి 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 అనుకుంటూ ఆరగిస్తామో, గోపికలు 6 రకాలు మనం చెప్పడానికి పోతి 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 అని ఆరగించారు, మంగళాశాసనం చేశారు. అంటే పాత్రుడి యొక్క అర్థాన్ని పూర్తి చేసుకుందాం. ఇంకో వ్యంగ్యార్థం ఉంది మనకు. మంగళాశాసనం కాబట్టి మనమందరం కలిసి అమ్మకు స్వామికి మంగళహారతి ఇవ్వాలి, దీపోత్సవం అంటాం. మరి ఇంతమంది ఇవ్వాలి కాబట్టి ఎలాగో కొంత సమయం పడుతుంది. కాస్త ముందు మనం దీన్ని పురమరించుకుంటే ఈ మిగిలిన సమయానికి మరికొంత చేర్చుకొని స్వామికి అందరం కలిసి సేవ చేద్దాం. ఇప్పుడు మనం ఆ కార్యక్రమంలో ఉన్నాం. அன்னோ இவ்வுலகம் அளந்தாய் அடி போற்றி சென்னு அங்கு பெண்ணி லங்கை செத்தாய் திரள் போற்றி ஒன்ன செகடம் உலத்தாய் புகழு போற்றி கண்ணு குடில தெரிந்தாய் கடல் போற்றி குன்னு உடைய எழுத்தாய் குணம் போற்றி வெண்ணும் பகை கெடுக்கும் நீ கையில் வேல் போற்றி என்னென்னும் சேவகமே ஏற்றி பரகொள்வான் இன்னும் யாம் கொந்தோம் இறங்கே லோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே